క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షులు రామిరెడ్డి గారు, అలాగే శ్రీ ఏ ప్రకాష్ గారు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అధ్యక్షులు, అలాగే టెక్స్టైల్ ఫెడరేషన్ అధ్యక్షులు, చాలా పదవులు ఉన్నాయి వారికి. అలాగే శ్రీ మురళీధర్ గారు బూర్గు బ్రదర్స్ బంగారం వ్యాపారి, అలాగే డైమండ్స్ ప్రముఖులు, 100 సంవత్సరాలకు సంబంధించిన 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వారికి అనుభవం కలిగినటువంటి సంస్థ వారిది. అలాగే శ్రీ ధనుంజయ్ గారు ప్రముఖ ఆడిటర్, FCA సర్టిఫైడ్ ఆడిటర్గా ఉన్నారు. ఇక ముందుగా నిజానికి వాళ్ళు వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఎకానమీ మీద నేను గత కొద్ది రోజులుగా అడుగుతున్నాను చాలా మందిని, మిత్రులందరినీ, నిపుణులందరినీ కూడా, ఎకానమీ మీద ఇదేమన్నా టైట్ పరిస్థితి తీసుకెళ్తుందా అని అడుగుతుంటే కొంతమంది రకరకాలుగా చెబుతున్నారు. కానీ వాళ్ళు వచ్చిన వార్తలు చూస్తే అది ఇంకొంచెం ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువ భయంకరంగానే ఉన్నట్టు కనపడతా ఉంది. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వానికి ఏకంగా నెలకి 2,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లబోతోందని కేసీఆర్ గారే స్వయంగా గవర్నర్ గారికి వివరించారట. మొత్తం వ్యాపారాలన్నీ కూడా డల్ అయిపోయిన తీరు, మరి ఇవి ఎప్పుడు కోలుకుంటాయి, ఎట్లా కోలుకుంటాయి? ఈ ఆర్థిక వ్యవస్థ మీద విదేశాల్లో దాడులు చేసి డబ్బులు తీసుకొస్తారనుకుంటే ఇక్కడ ఇండియా ప్రజలకు సంబంధించినటువంటి నల్లధనాన్ని కూడా తీసుకురావడం మంచిదే అయినప్పటికీ కూడా అది సజావుగా సాగుతోందా లేదా? వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే కోట్ల రూపాయలు కమిషన్లు ఇచ్చేసి మార్చుకుంటున్నారనేటువంటి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, కోట్లు కలిగిన వాళ్ళు. కానీ కింద స్థాయి వాళ్లే, మధ్యతరగతి వాళ్లే, సామాన్యులే చాలా తీవ్రమైనటువంటి కష్టాలు నష్టాలు పడుతున్నట్లుగా ఉంది. ముందుగా రామిరెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా ఈ రియల్ ఎస్టేట్ అయితే పూర్తిగా అయిపోయింది అంటున్నారు. ఓవరాల్గా ఎకానమీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పట్టడం మొదలైంది? సరే, ఒక ఇనీషియల్ యుఫోరియా అనేది ఒకటి ఉంటుంది, అబ్బో బ్రహ్మాండం, నల్లధనం అంతా ఆగిపోద్ది, లేకపోతే నల్లధనం మంచిదే, ఈ బ్రహ్మాండమైన చర్య అని. ఓకే, అది నల్లధనాన్ని అరికట్టాలన్న ఆయన సంకల్పాన్ని ఎవరూ తప్పుపడతారు. కానీ జరుగుతున్న తీరు వల్ల ఎట్లాంటి ప్రమాదాలు వచ్చేటట్లునే లేదు, బ్రహ్మాండమైన పరిస్థితి రాబోతుందా, ఆశాజనకమైన పరిస్థితి వస్తుందా? ఇది యాక్చువల్లీ ఆల్ ఆఫ్ ఏ సడన్ డెసిషన్ కాబట్టి ఒక ప్యానిక్ అనేది క్రియేట్ అయిపోయింది. సడన్ గా అందరి చేతులు కట్టేసినట్టు అయిపోయింది. ఎవరి జేబులో కూడా 1000 నోట్లు పెట్టుకున్నారు, 100 నోట్లు ఎవరు పెట్టుకోలేదు. సో ఇట్ హెస్ క్రియేటెడ్ సచ్ ఎ హ్యావెక్ క్రియేషన్ అయిపోయింది. సో స్లోగా ఇట్ ఈస్ గోయింగ్ టు సెటిల్, కొంత సమయం పడుతుంది. బట్ యాక్చువల్ చెప్పండి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయము ఏదో ఆగిపోయింది అని మాత్రం చాలా పొరపాటు. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు అంటే రెసిడెన్షియల్. జనరల్ గా ఆగిపోయిందంటే మీ వ్యాపారం మీద అలా కాదు, నో అలా వ్యక్తి కాదు, అబ్సల్యూట్లీ కాదు. మీరు డెఫినెట్ గా మీకు బ్లాక్ లేకుండా అసలు ఎక్కడ నడిచిందండి? ఎస్, డెఫినెట్ గా నడుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను మీతో కాదు నేను ఒప్పుకున్నది. ఎందుకంటే చెప్పించండి, ఒకప్పుడు మీరు చెప్పింది కొమ్మినేని గారు, ఒకప్పుడు ఉండేది రియల్ ఎస్టేట్ లో, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్. బట్ నేనేమంటా అంటే, నేను క్లియర్ గా చెప్పగలుగుతాను, కొన్ని సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ లో నల్లధనం అనేది చాలా ఎక్కువ ఉండేది. బట్ రెసిడెన్షియల్ సెక్టర్కి వచ్చేసరికి ఇప్పుడు మాకు ఏదైతే అపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ ఇన్ ద సిటీస్ లో, మెయిన్ సిటీస్ లోకి వచ్చేసరికి మోర్ దెన్ 90% పీపుల్ ఆర్ ఎంప్లాయీస్, దట్ టు ఐటీ ఎంప్లాయీస్. ఎవరు కూడా క్యాష్ ఇచ్చి కొనరు. బట్ మిగతా వాళ్ళు ఉన్నారు, కొంత పర్సెంటేజ్ ఉన్నది, కొంత పర్సెంటేజ్. నేను చెప్తాను మీకు, క్యాష్ ఇచ్చి కొనరు, మీరు క్యాష్ ఇవ్వకుండా అమ్మరు, అది సమస్య. వాళ్ళు క్యాష్ నేను చెప్తాను, క్యాష్ ఇచ్చి కొనకపోవడం ఆశ్చర్యం లేదు. కానీ క్యాష్ ఇవ్వకపోతే మీరు ఎవరు కదా, అమరు కదా. అలా లేదు, అలా అనకండి, లేదు అంత లేదు. ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు లేదు. ఎస్పెషల్లీ అది కాదులేండి, పర్వాలేదు. అలా కాదు, రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావం, రియల్ ఎస్టేట్ లో ప్రభావం ఎక్కడ పడుతుందంటే, మాకు రెసిడెన్షియల్ ప్లాట్స్ లో, అంటే ఇక్కడ లేఅవుట్స్లలో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏదైతే కొంటున్నారో, ఇప్పుడు సపోజ్ సిటీ సరౌండింగ్స్ లో కొన్ని చోట్ల 2 కోట్ల రూపాయలకి ఎకరం కొంటున్నాము. అఫీషియల్ వాల్యూ చూస్తే అది చాలా తక్కువ ఉంది. అక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్, ఏదైతే మీకు బ్లాక్ మనీ ఉందో ఆ బ్లాక్ మనీ అంతా ఈ రూపంలో చాలా వరకు వస్తుంది. సో అది రెసిడెన్షియల్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఫస్ట్ వచ్చేది మనకు అపార్ట్మెంట్స్ లో అతి తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ దాంట్లో క్యాష్ ఫ్లో లేదు, క్యాష్ ఫ్లో చాలా తక్కువ ఉంది. క్యాష్ ఫ్లో మీరు చూడండి, ఆల్రెడీ అంటే ఐఎమ్ వెరీ ఫ్రాంక్ విత్ యూ, లాస్ట్ వీక్ మాకు కన్ఫర్మ్ చేసిన వాళ్ళు మండే రోజు మాకు పేమెంట్ ఇస్తున్నారు.
Absolutely. బ్లాక్ అమౌంట్ ఇచ్చేసి No, absolutely. I have not taken single penny black. I am telling you frankly. And don't think మీ గురించి కాదు, మీరు వ్యక్తిగతంగా especially residential industry. I am not finding fault. No. The situation is like that. దాన్ని సిచ్యువేషన్ లో కూడా మీరు కొమ్మినేని గారు దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రెసిడెన్షియల్ సెక్టార్ ని మీరు లేఅవుట్స్ ని కొంచెం అక్కడ మీరు చేస్తే మీకు డెఫినెట్ గా పర్వాలేదు. అయితే ఇప్పుడు నాకు సందేహం వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ కేటీఆర్ గారు వెళ్ళి గవర్నమెంట్ లో పర్మిషన్ తెచ్చుకున్నారు, జిహెచ్ఎంసీ పన్నులు కట్టుకోవచ్చు, ఇంకోటి కట్టుకోవచ్చు. వై నాట్ షాప్స్ అండ్ అదర్స్? చాలా మంది ఎందుకు వాళ్ళు ఎందుకు చేయకూడదు? December 31 లోపు మొత్తం ఇవన్నీ చేసుకోండి, మీరు బ్యాంక్ వేసుకోండి అని చెప్పొచ్చు కదా. మాకు అదే ప్రాబ్లం అవుతుంది. మాకు ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి వేరే విధంగా దెబ్బపడుతుంది. అంటే ఎలా అంటే సపోజ్ రేపు ఎవ్రీ సాటర్డే మేము లేబర్ కి పేమెంట్ చేస్తుంటాము. పేమెంట్ చేస్తే దాదాపు అంత క్యాష్ పేమెంటే. దాదాపు ప్రతి సైట్ లో 10 లక్షలు 20 లక్షలు క్యాష్ అంటే మేజర్ సైట్స్ వచ్చినప్పుడు కంపల్సరీ. ఎందుకంటే మేము యూఆర్ నాట్ లింక్డ్, అంటే అకౌంట్స్ అనేది ఇంకా లేబర్కి ఎవరికి లేదు. తర్వాత మాకు అంతా మోస్ట్ ఆఫ్ ది మైగ్రేటెడ్ లేబర్ ఉంటారు, ఏదో ఒరిస్సా నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి అంటారు. వాళ్ళందరికీ ఎవరికి బ్యాంక్ అకౌంట్స్ లేవు. సో రేపు పేమెంట్స్ ఎలా చేయాలి? ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇదివరకు అంటే క్యాష్ డ్రా చేస్తుండేది. మాకు కూడా ఇప్పుడు క్యాష్, నిన్న బ్యాంకర్తో మాట్లాడితే కూడా క్యాష్ లిమిట్ అందరితో సహా మీకుంది. 10,000 రూపాయలు డ్రా చేయాలి, 20,000 రూపాయలు వారానికి. 20,000 రూపాయలు వారానికి డ్రా చేస్తే నా పర్సనల్ నా జేబు ఖర్చులకే సరిపోవు. ఇప్పుడు నేను ఇంతమంది లేబర్కి ఎలా పేమెంట్ చేయాలి? దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. వాళ్ళు ఎవరికి అకౌంట్లు ఎవరికి లేవు కూడా మీరు చెక్లు ఇస్తే వాళ్ళకి అసలు చాలా కష్టం అది. అదే ఇప్పుడు అదే ఆ సమస్యలు ఎలా అనేది ఎన్ని వేల మంది ఇట్లా మన హైదరాబాద్ మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ కోట్ల మంది. ఒక హైదరాబాద్ నా ఒక సంస్థ గురించి మాట్లాడితే భారతదేశం మొత్తం ఉంది ఇప్పుడు. అది మరి మోడీ గారు అది ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు అందరికి అకౌంట్స్ ఉన్నాయి. అదే జన్ ధన్ యోజనలో అందరికి అకౌంట్స్ వచ్చినాయంటే అందరికి రాలేదు. ఇంకా ఆపరేషన్ సిస్టమ్ కూడా వాళ్ళకి రాలేదు. కాకుండా ఇది సెట్ కావడానికి కొంత టైం పడుతుంది. ఓకే. సో ఈ సిచ్యువేషన్ ఎలా అనేది రేపటి సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తే మాకు ఈ రోజే ఏంటి ఎలా సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నాము అది కొంచెము మాకు అదే ఆల్రెడీ కొంత ఇనిషియల్ క్యాష్ డ్రాయింగ్ మనం వారం క్యాష్ డ్రా చేస్తుంటాము. డ్రా చేసింది ఏదో కొంచెం టెంపరీగా అడ్జస్ట్ చేసుకుంటాము. ఇంకో వారం ఎలా చేస్తాం? సో అందుకోసం మీరు అన్నారు కదా ఇప్పుడు ఎవరో ధనము నల్లధనం తీసుకుంటున్నారు, ట్రాన్సాక్షన్ వస్తుంది. అది కావడానికి ఆస్కారం ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి అదే లేబర్కి ఇచ్చేసి వాళ్ళతో అంటే ఇట్స్ ఓపెన్ డిస్కషన్. లేకుంటే వాట్ ఇస్ ద ఇప్పుడు వాళ్ళందరికీ అకౌంట్ ఓపెన్ చేస్తారు, నేను ప్రాజెక్ట్ ఆపుకోవాలా? ఆపుకోలేము కదా. సో ఇట్స్ బిగ్గెస్ట్ అంటే ఈ సడన్ మూవ్ అనేది అవుతుంది. పైకేమో అందరం అబ్బో మోడీ గారు మంచి పని చేశారంటాం, లోపల ఇడమగడు ముంచేయడం మన అందరినీ ప్రత్యేకించి మధ్య తరగతి. ఇప్పుడు మీలాంటి ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, నిజంగానే మీ దగ్గర 100 మంది కార్మికులు బతుకుతున్నారు. ఆ 100 మంది కార్మికులకు మీరు ఇవాళ రేపు జీతం ఎట్లా? అదే ప్రాబ్లం. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఆ డబ్బు లేక నిన్న మా ఆఫీస్కి ఎవరు వచ్చేసి సార్ నా దగ్గర 500 లోపు నోట్ ఉంది, మీరు ఏమైనా ఇస్తారా? డే బిఫోర్ ఎస్టర్డే నాకు ఆకలి అవుతుంది సార్ అన్నాడు. అంటే ఇట్స్ ప్యాథటిక్. కొందరు కాలర్స్ కూడా లైన్ లో ఉన్నారు, మీరు కూడా మాట్లాడుతున్నారు. సత్యనారాయణమూర్తి గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. మీ అనుభవం చెప్పండి. మాట్లాడండి. హలో సార్, మాట్లాడండి, మీ అనుభవం చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. నేను ఐఎమ్ ఎంబీఏ 30 years of experience. నా ఏజ్ 55 years. ఓకే. సో హియర్ ఐ టాక్ ఆన్ ఇష్యూ బేస్ అండ్ ఇష్యూ బేస్. విషయానికి రండి దయచేసి. అదే ఇష్యూ. మీకు తలనొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా టోటల్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్టివిటీ పడిపోతుంది. ఓకే, యూ అండర్స్టాండ్? ఐఎమ్ఏ అన్బయాస్. నేను ఇందిరాగాంధీ కోటేశాను, ఎన్టీ రామారావు కోటేశాను, రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ వచ్చేసరికి వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్ అక్కడ సార్ ఎవరో మాట్లాడుతున్నారు, ఇట్ నాట్ హ్యావ్ ఇంపాక్ట్ అని. కస్టమర్స్ అనేది డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, అందరికీ తెలుసు ఇండియాలో ప్రతి వాడికి బ్లాక్ ఉంటుంది. బ్లాక్ లేకంటే ఉండదు ఎనీ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ఐటీ ఎంప్లాయ్ ఎంత అండి? దే ఆర్ ఓన్లీ 20% ఆఫ్ ద మార్కెట్ షేర్. ఓకే. So it will have a big impact on real estate because it's the only black transaction in the entire India and South Asia countries. Correct. అంటే ఫైనల్ గా ఈ ఎకానమీ ఇప్పుడు ఇందాక ఎవరో చెప్తున్నారు, చిన్న వ్యాపారస్తులు చాలా సతమతం అవుతున్నారు, ఏం చేయాలో తెలియక ఎకానమీ మొత్తం క్రిపుల్ అవుతోందని. ఇప్పుడు క్రిపుల్ అవ్వబట్టే కదా జిహెచ్ఎంసీలో మీరు పాత నోట్లు ఇవ్వండి అడిగారు. మనిషి ఎంటైర్ హ్యూమన్ బాడీ విల్ ఎఫెక్ట్. మొత్తం సిస్టమ్ విల్ ఎఫెక్ట్ ఫర్ అనదర్ 6 months to 1 year. ఆల్ బిజినెసెస్
అయ్యయ్యో చాలా ప్రమాదకరం కదా, 1 year ఆగిపోతే కనుక అట్లాంటి ఇంపాక్ట్ పెడితే. దిస్ ఇస్ అన్ప్లాన్డ్. ఇప్పుడు ఎవరైనా అక్కడ మనుషులు ఉంటారా ఉండే అడ్వైజర్లు, అవును. సో దే ఆర్ నాట్ వెల్ ఎక్స్పీరియన్స్. నేను ఫారెన్ లో కూడా ఐ వర్క్ యాజ్ అన్ అడ్వైజర్, ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, నో థింగ్స్. ఓకే, సో ఇదంతా అన్ప్లాన్డ్ గా జరగడం వల్ల వచ్చిన సమస్య అంటారు. సుబ్బారెడ్డి గారు అనంతపురం నుంచి లైన్ లో ఉన్నారు. సుబ్బారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి, మీ అనుభవం ఏంటి? సుబ్బారెడ్డి గారు మీ టీవీ వింటూ మాట్లాడకూడదు దయచేసి ప్రేక్షకులు. మాట్లాడండి, మీ అనుభవం చెప్పండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా చెప్పండి, నిపుణులు వాళ్ళ సలహాలు ఇస్తారు. మాకు ఇబ్బంది అంటే ఏం లేదు సార్. ఇప్పుడు మనం అసలుకి ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాజకీయంలో ఉన్నామా అర్థం కాలేదు సార్. ఎందుకు వచ్చింది ఏంటి సందేహం? అట్లాగే సార్, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఆయన ఇష్ట ప్రకారం ఆయన నిర్ణయం తీసుకొని ఆయన పారిపోయాడు, విదేశాల్లో పారిపోయాడు. అట్లా అనకూడదు, విదేశాలకు వెళ్ళారనండి, పారిపోయాడన్న పదం తప్పు కాదు. పారిపోయిందనే తప్పు, ఎందుకంటే కోపంతో అనేస్తారండి, కోపంతో కరెక్ట్. ఇంకొకటి సార్, ఇంకొక విషయం చెప్పండి. దేశంలో 120 కోట్ల మంది ఉంటే 120 కోట్ల మందిలో ఎంతమంది బ్లాక్ మనీ ఉన్నారు సార్? అవును, 1% అనుకోండి, లేదా 2%, 5%. 5% వేసుకోండి సార్. ఆ 5% పీపుల్ ని టార్గెట్ చేయాల్సింది పోయి 120 కోట్ల మందిని ఇబ్బంది పెట్టడం అనేది సమంజసం. అందుకే నేను సరదాగా చమత్కారంగా అంటున్నాను కదా, ఆయన విదేశాల్లో ఎక్కడో సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు అనుకుంటే భారతీయుల మీద దాడి చేసినట్లయింది ఇదంతా. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండి సార్, ఒక ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తే తండ్రిగా ఉండి హీ షుడ్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్. కరెక్ట్. అట్లా ఆయన ఎక్కడో పోయి అక్కడ కూర్చొని ఇక్కడ కరెక్ట్, ఇదంతా ప్రాబ్లం ఉన్నమాట. చిన్న విషయం సార్, ప్రతి ఒక్కరు స్క్రాచ్ చేసుకోండి, కార్డులు ఉంచుకుని అన్నారు సార్. మన భారతదేశంలో నాకు తెలిసి 75% మంది ఇక్కడ ఉన్నారు సార్. 75% మంది ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. అవును, 70% మంది గ్రామాల్లో ఉంటే గ్రామాల్లో ఉన్న ఎంతమందికి అకౌంట్లు ఉన్నాయి, ఎంతమంది స్క్రాచ్ చేసుకోగలరు, ఎంతమంది ఎన్ని ఊళ్ళలో ఏటీఎంలు ఉన్నాయి. కరెక్ట్, నిన్నటికంటే ఇవాళ రద్దీ పెరిగింది అంటున్నారు. మిషన్స్ ఉన్నాయి. రైట్, బాగా చెప్పారు. ఇక మీరు చెప్పండి సార్, ప్రకాష్ గారు ఏంటి అనుభవం ఏంటి? ఎంతవరకు మీరు సరే వీరు ఒక అభిప్రాయం చెప్పారు, మీరు అభిప్రాయంతో ఆయన ఏకీభవించారు. ఇందాక ఒకరు చెప్పారు కదా, దానికి నేను ఇప్పుడు తను అన్నేమనంటే ఓన్లీ 20% ఐటీ ఎంప్లాయీస్ అంటారు. అది చాలా తప్పండి. రియల్ ఎస్టేట్ లో వేరే అనుకోవద్దు, మీరు వేరే అనుకోవద్దు. రియల్ ఎస్టేట్ అనగానే బ్లాక్ ఉంటది ఉండదు అని ఎవరు అనుకోవట్లేదు. నేను ఒక్కరి గురించి మాట్లాడలేదు ఇక్కడ, నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడతాను. మొత్తం లేదనట్లేదు చెప్పలేదు. మీకు ఏంటంటే జనంలో అభిప్రాయం ఉంది. ఏం సార్ ఆర్టీ గారిని లెక్కలు సలహా ఇచ్చేది మీరే, దొంగ లెక్కల మంచి లెక్కల అనేది పక్కన పెడితే సిటీలో ఏదైతే అపార్ట్మెంట్స్ అవుతుందో అది మాత్రం 100% వైట్ గా పోతుంది. దాని మట్టుకి రిమైనింగ్ అదర్ పార్ట్ ఆఫ్ ద టోటల్ తెలంగాణ టోటల్ కంట్రీ బ్లాక్ మనీ లేఅవుట్స్ లో ఉంది, ల్యాండ్స్ లో ఉంది. నేను లేదని లేదు మీతో. రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ అపార్ట్మెంట్స్ కాదు కదా, ఇతర అపార్ట్మెంట్స్ లో ఏంటంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు 40-60 అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే మెజారిటీ ఎంప్లాయీస్, ఇంకొన్ని ఐ కెన్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు 10% పెట్టడానికి కూడా ఇది కాకుండా ఎక్స్ట్రా లోన్ తీసుకుంటున్నారు. మాకు ఫర్నిచర్ కోసం అని దానికోసం అని ఎక్స్ట్రా లోన్ కూడా తీసుకొని అది కూడా మార్జిన్ మనీ కూడా వాళ్ళు లోనే తీసుకుంటున్నారు. సో వైట్ అమౌంట్ అనేది ఎస్పెషల్లీ ఇన్ ద హౌసింగ్ సెక్టర్ చాలా ఎక్కువ ఉంది. ఓన్లీ బ్లాక్ అనేది నెగ్లిజిబుల్ ఉంది. మాట్లాడుతున్నారు, మళ్ళీ మాట్లాడదాం. ప్రకాష్ గారు మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఇండస్ట్రీ? సరే వారు రియల్ ఎస్టేట్ గురించి చెప్పారు, ఓవరాల్ గా స్మాల్ ఇండస్ట్రీ అనండి లేదా బిజినెస్ అనండి, వాటి మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంది సార్? ఈ యొక్క పాలసీ చూస్తే ఇట్ ఈస్ లైక్ సంథింగ్ లైక్ హాఫ్ గ్లాస్ ఫిల్డ్, హాఫ్ గ్లాస్ ఎంప్టీ. ఓకే, గవర్నమెంట్ మేజర్ గా సగం నీళ్లు ఖాళీగా ఉన్నాయి, సగం నీళ్లు ఉన్నది. ద డిబేట్ ఇస్ బోత్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. టు సమ్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ ఇస్ కరెక్ట్, టు సమ్ ఎక్స్టెంట్ what traders and opposition are saying, even they are correct. గవర్నమెంట్ కరెక్ట్ ఎలా అన్నాను అనుకోండి. చూడండి, గవర్నమెంట్ మన మోడీ గారు వారు స్పీచ్ లో ఫస్ట్ పాయింట్ వారు రైజ్ చేసింది ఏదండి, టెర్రరిజం పైన మన నేబరింగ్ కంట్రీస్ లో అబ్నార్మల్ అమౌంట్ ఇండియన్ కరెన్సీ ప్రింట్ అయి ఉంది. దే ఆర్ యూటిలైజింగ్ ఫర్ ఇండియన్ టెర్రరిజం టు ఇండియా పైన దాడులు చేసుకోవడానికి. సో టు దట్ ఎక్స్టెంట్ ప్యారలల్ మన ఫేక్ కరెన్సీ ఇండియాలో చాలా వస్తుంది. సో దట్ కంటెంట్ మేము
వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా మేము కరెన్సీని మేము డిమోటైజేషన్ చేస్తున్నామని. టు దట్ ఎక్స్టెంట్ రియల్లీ ఇట్ ఈస్ అవర్ ఆఫ్ నీడ్, వీ అగ్రీ విత్ ఇట్. బట్ అదర్ సైడ్ గవర్నమెంట్ హ్యావింగ్ ద డేటా, దే సెడ్ ఇటీవల మేము ఐడియా స్కీమ్లో సిబిఐ2 నుంచి వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ వచ్చి చెప్పారు, ఓన్లీ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ 8% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ అసెసీ. 8% మంది ఓన్లీ 8%. 8% ఇండియన్ 130 కోట్ల మందిలో సిర్ఫ్ 8% ఇన్కమ్ ట్యాక్స్ అసీ అని గవర్నమెంట్ సిబిఐటి నుంచి చెప్పిన ఫిగర్స్, ఇది నా ఫిగర్ కాదు. 15 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ అసీస్ ఉన్నారు. అదర్ సైడ్ గవర్నమెంట్ ఏమంటుంది, గవర్నమెంట్ ప్రధానమంత్రి స్పీచ్ లోనే కొద్ది అన్నాడు, వారన్న మాటనే 500 రూపీస్ 1000 రూపీస్ ఈజ్ కాంట్రిబ్యూషన్ టు 86% ఆఫ్ ద సర్క్యులేషన్ ఆఫ్ ద ఇండియన్ కరెన్సీ. సో దెర్ ఈజ్ ఓన్లీ 14% లెఫ్ట్. అండ్ గవర్నమెంట్ ఏమంటుంది, మీరు మీ అకౌంట్లలో మీరు December 30th దాకా మీరు ఎంత ఉన్నా కానీ మీరు డిపాజిట్ చేసినారు, బట్ ఇట్ షుడ్ బి మ్యాచ్డ్ టు ది సోర్సెస్. అబౌట్ సోర్సెస్ ఉంటే మేము 200% పెనాల్టీస్ లీగలీ జైల్లో కూడా పెడతాం. నేను గవర్నమెంట్ ఒకటే అడుగుతాను, 92% మందికి మీరు ఎస్ఎస్సీ లేరు. ఇవాళ బ్యాంకుకి వెళ్తే నిన్నటి సంగతి మీరు చెప్తే నవ్వుతారు. ఇవాళ మార్నింగ్ మా మేడ్ బ్యాంకుకి వెళ్ళి 4000 రూపీస్ డ్రా చేసింది, వాళ్ళకి 2000 రూపీస్ 2 నోట్లు ఇచ్చింది. కూరగాయల కొట్టుకెళ్ళి 200 రూపాయలు కొంటే వాడు 1800 నేను ఇవ్వలేను, అయితే మొత్తం 2000 కొను లేకుంటే లేదు అని. అరే నాకు వేరేటివి కొనేటివి నాకు ఎట్లా అంటే కదా. ఫస్ట్ గవర్నమెంట్ అంటే 500 రూపీస్ 1000 రూపీస్ వల్ల బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మేము డిమాలిషన్ చేస్తున్నాం. ఎస్ ఐ టు అగ్రీ విత్ ఇట్. దెన్ ద అదర్ సైడ్ గవర్నమెంట్ ఇస్ సేయింగ్ 2000 రూపీస్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ కాస్టింగ్. వెన్ ఈ ఒక ఇష్యూస్ లో గవర్నమెంట్ ప్రింటింగ్ కాస్టింగ్ తీసుకోవడం రాంగ్. ఈ టైంలో 100 రూపీస్ 50 రూపీస్ 20 రూపీస్ వెన్ వీఆర్ ప్లానింగ్ 92% దే ఆర్ నో అప్పర్. 92% నాన్ ఎస్సీసీకి ఉన్నది, వాళ్ళకు 100 రూపాయల నోట్లు 50 రూపాయల నోట్లు మొదలే ప్రింట్ చేసి ఇప్పుడు ఏటీఎం పోయిన వాళ్ళందరికీ 100-50 ఇస్తే నీ కామన్ మ్యాన్ కి ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు మీడియం స్కేల్ సెక్టర్స్ లైక్ చూడండి, ఇవాళ బట్టల వస్త్రాలు కానీ బట్టల వ్యాపారస్తులు కానీ ఇటు హార్డ్వేర్ కానీ ఇటు ఎలక్ట్రికల్ కానీ నువ్వు ఏ ట్రేడ్ వాళ్ళని తీసుకొని నిన్న ఇవాళ హార్డ్లీ 5% ఆఫ్ దట్ బిజినెస్ చేయలేదు. స్టాండ్ స్టిల్, ఇట్ ఈస్ అ స్టాండ్ స్టిల్. ఏడ కరెన్సీ లేదు, నీకు 100 రూపీస్ ఉండొచ్చు ఈ పరిస్థితి. ఈ గ్రేవ్ సిచ్యువేషన్ ఇట్ ఆల్ డిపెండ్స్. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఇమీడియట్లీ మార్కెట్లో సర్క్యులేషన్ ఆఫ్ అమౌంట్ అనేది ఇప్పుడు ఐడియాస్ ఎట్లయితే తీసుకొచ్చిండ్రో, ఇప్పుడు ఏదో ఒక సోర్స్ తీసుకొచ్చి మిడ్ సెగ్మెంట్ లోవర్ సెగ్మెంట్ ఒక ఆపర్చునిటీ అండి. మీరు ఒక 3 to 5 lakhs డిక్లేర్ చేసిన వాళ్ళకు మేము నామినల్ టాక్సేషన్ పెట్టి వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తున్నాం. ఇది చేయండి. మీకు దీనికి ఇప్పుడు మీకు 65 crores ఏదైతే వచ్చిందో దానికి డబుల్ వస్తుందని ఐ ఛాలెంజ్. నేను కూడా ఇదే చెప్తా ఉన్నాను గత కొద్ది రోజులుగా మన మిత్రులందరికీ ఇట్లాంటి చర్చలు. 10 లక్షల వరకు మినిమం బ్యాంకులు వదిలేసేయండి ఎవరికైనా. గవర్నమెంట్ పైన 5 లక్షలకి 5% ట్యాక్స్ పెట్టుకుని తీసుకుంటే ఫస్ట్ 3 lakhs ఎగ్జామ్షన్ పెట్టి అబౌట్ 3 lakhs ఏదైతే తీసుకోమంటారు ట్యాక్స్ డిక్లేర్ చేసి దాని మీద ఎక్కువ చేసిన వాళ్ళు అప్ టు 10 lakhs మీరు అన్నట్టు 10-20 లక్షలు 30%. ఎందుకు చేయాలి? ఈ మాత్రం సింపుల్ ఐడియా మీ బోర్డు రొటేషన్ ఉంటుంది సార్. లేదు సార్, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. అంటే సారు మాట్లాడిన దానికి ఇప్పుడు మీరు గుర్తుండే ఉంటుంది, 1997లో VDIS అని ఒక స్కీమ్ పెట్టారు, స్వచ్ఛందంగా మీరు ఇన్కమ్ డిస్క్లోజ్ చేయొచ్చు అని. అప్పుడు చాలా మంది కోర్టుకు వెళ్ళారు. ఎవరు రెగ్యులర్ గా ట్యాక్స్ మన ఎస్ఎస్సీ ఎవరైతే ఉన్నారో, సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఇలాంటి స్కీములు మీరు ఇంకెప్పుడు తీసుకురాకండి అని మరి మొన్న వచ్చింది అనగానే అప్పుడు ఏంటి 30% కడితే అయిపోతుందంటే ఇప్పుడు మళ్ళీ మొన్న ఐడిఎస్ లో 45% చేసి గవర్నమెంట్ కి కొన్ని కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. అట్లా గవర్నమెంట్ సుప్రీం కోర్టు మాటలు కాదు బాబు, దేశం కోసం ఉన్నామని చెప్పి అంటే ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఒకసారి అసలు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్నది కూడా ఒకసారి జస్ట్ మనం అవగాహన చేసుకుందాము. ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు సర్క్యులేషన్ లో ఉన్నాయి. వచ్చి దాని ఆల్మోస్ట్ 86% టోటల్ మనీ ఉన్నది అన్నది మనం అందరూ వింటున్నాం. బట్ మీరు గవర్నమెంట్ వైపు నుంచి చూస్తే సారే చెప్పారు ఏమని, ఇన్కమ్ ట్యాక్సెస్ తీసి ఎంతమంది ఉన్నారు ఇండియాలో. సో లాస్ట్ 2016 ప్రకారము 3.6 crores మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు వేస్తే
1,62,00,000 మంది మాత్రమే దాంట్లో ట్యాక్స్ కట్టారు. ట్యాక్స్ కట్టారు. ఓకే. వేరే మీరు పాన్ నెంబర్లు ఈ రోజున తీసుకుంటే ఆల్మోస్ట్ 23 కోట్ల మందికి పాన్ నెంబర్లు ఉన్నాయి. అవును. అంటే ఏమైతుంది? అదే కాదు కదా ఇప్పుడు సమస్య. మీరే గవర్నమెంట్ లో మీరు ఏం చేస్తారు ఏంటనేది మాకు సంబంధించిన విషయం కాదండి. హెరాస్ చేయాలి, పెట్టాలి జనాన్ని. ఎన్ని రోజులు నోట్లు సిద్ధం చేసుకుని చేయొచ్చు కదా. నేను మీకే సపోర్ట్ చేస్తాను. ఇందులో ఒకరిద్దరు కాలర్స్ ఉన్నారు, వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ డౌట్స్ ఉంటే మాట్లాడదాం. వినోద్ గారు మచిలీపట్నం. వినోద్ గారు చెప్పండి మీ అనుభవం ఏంటి? నమస్కారం, మాట్లాడండి. హలో వినోద్. వినోద్ గారు. వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. వెంకటేష్ గారు మాట్లాడండి ప్లీజ్. హాయ్ సార్, నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. సార్ చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. చెప్పండి. అందుకోసమే మీకు ఎల్బీ నగర్ లో నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను సార్ 40 లక్షలకి. 40 లక్షలకి. ఓకే సార్, నాకు వచ్చేసి 20 లక్షలు అకౌంట్ లో డబ్బులు ఉండే. నేను ఐటీ ఎంప్లాయీని. ఓకే ఓకే సార్, అది ట్రాన్స్ఫర్ చేశాను, ఐటీ అయిపోయింది. నేను ఒక 20 lakhs బయట నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు వాళ్ళకి తిరిగి ఇద్దామన్నా కూడా నాకు ఛాన్స్ లేదు. అవును, వాళ్ళు తీసుకోవట్లేదు. ఓకే. అది ఇప్పుడు మళ్ళీ నాకు బయట ఎక్కడన్నా ఫైనాన్సర్ నుంచి కూడా నాకు డబ్బులు దొరికే పరిస్థితి లేదు. ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా అంటే ఇంట్లో కూర్చున్నాను సార్, ఆఫీస్కి వెళ్ళక ఇంట్లో కూర్చున్నాను. అయ్యో, అక్కడ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుని ఇబ్బంది, ఎవరో తక్కువ శాతం మంది ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక సామాన్యుడు ఎవరు వెలుగులోకి రావట్లేదు. సామాన్యుడు ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా అంటే మీకు తెలియదు. నేను ఇంట్లో కూర్చున్నాను సార్, నా పరిస్థితి నాకు తెలియట్లేదు ఈరోజు. ఓకే, కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు మాట్లాడండి. మీరు ఇందాక చెబుతున్నారు కదా వారికి ఎట్లా ఇప్పుడు పరిష్కారం ఏంటి? ఇప్పుడు వీరేమో ఐటీ వాళ్ళకి బ్లాక్ ఏమి ఉండదండి అన్నారు, వారు బ్లాక్ ఉందని చెప్పారు ఆయన. నేను బ్లాక్ వైట్ అని మాట్లాడు. మేబీ దీన్ని ఒక మన ఎకానమిస్టులు అందరూ, ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ కలిపి దానికి ఒక ప్యారలల్ ఎకానమీ, సమాంతర ఆర్థిక వ్యవస్థ, మేధావర్గం కాదు సార్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆయన ఫేస్ చేస్తున్నది దీనికి ఇప్పుడు మనము ఈ రోజున క్యాష్ తీసుకుని ఇంట్లో పెట్టుకుని నేను ఏం చేయాలి అన్నది క్వశ్చన్ కాదు ఇక్కడ. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచకుండా అట్లానే ఉంచితే, ఇప్పుడు మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారము రిజిస్ట్రేషన్ ఛార్జెస్ గవర్నమెంట్ ఎస్ఆర్ఓ వాల్యూ కంటే మీరు తక్కువ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ ఇన్కమ్ అని ట్యాక్స్ వేస్తామని చెప్పారు. బట్ అట్ ద సేమ్ టైం మార్కెట్ రియాలిటీని బట్టి ఎస్ఆర్ఓ వాల్యూలు పెరగడం లేదు. అదే ఇది కాదు సార్, మాకు కావాలి ఇప్పుడు ఆయనకి పరిష్కారం కావాలి. అతను 40 లక్షలు అంటే చాలా తక్కువ. అంతే, వాడి జీవితం, ఆయన జీవితమే దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు అంటే మీరు తీసుకొచ్చిన ఈ స్కీముల కోసం పేదలు ఆత్మహత్యలు చేసుకోవాలా? మహబూబాబాద్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటే మోడీ గారు బాధ్యత వహిస్తారా, మీరు బాధ్యత వహిస్తారా? ఖచ్చితంగా ముందు జాగ్రత్త తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. ఇప్పుడు ఆయన కేసు సొల్యూషన్ ఇస్తారు సార్. ఇప్పుడు సార్ ఇందాక చెప్పినట్టుగా సగము ఫుల్ సగం ఆఫ్ అని చెప్పినారు కదా. మనము ఏదైనా ఒక స్కీమ్, నేను గవర్నమెంట్ ని డిఫెండ్ చేస్తున్నాను, పబ్లిక్ ని చేసిన అన్నది ఆ క్వశ్చన్ కాదు. ఎవరు అనుకోవట్లేదు. బట్ ఏంటి అంటే ఒక లార్జర్ డెసిషన్ తీసుకున్నప్పుడు 100% అందరికి 100% గా జస్టిఫికేషన్ అనేది జరగదు. నెంబర్ 1 100% లక్షలు బయట ఎక్కడో అప్పులు తీసుకొచ్చి పెట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఎట్లా పరిష్కారం చేసుకోవాలి? సో అది దానికి పరిష్కారం అంటే ఇప్పుడు ఇచ్చిన ఆయన ఇప్పుడు డైరెక్ట్ గా తీసుకుపోయి బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేశాడండి. ఈయన నీకు ఎవరు ఇచ్చారు అంటే ఆయన ఇచ్చాడు నాకు క్యాష్ అని చెప్తే ఎదురుగుండా ఆయన యాక్సెప్ట్ చేస్తాడా నాకు క్యాష్ ఇచ్చాడు అని? క్వశ్చన్ కాదు. డిమోటైజేషన్ ఇంపాక్ట్స్ ఏందో అనేది ఇది బెటర్ సార్, తెలియాలి కదా జనానికి. డిమోటైజేషన్ అయినది తో దాని ఇంపాక్ట్స్, దాని నెగటివ్ ఇంపాక్ట్స్, గవర్నమెంట్ ఎయిడ్ ఫెయిలియర్ అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. See, for black money there is a law. Let that law take its own course. ది డిమోటైజేషన్ అవుతున్నట్టు సామాన్యుల ప్రజలు ఇప్పుడు 5% ఆఫ్ ద 10% ఆఫ్ ద పాపులేషన్ ద్వారా యూజ్ కరెక్ట్. కానీ ఇప్పుడు 95% వీరికి ఏదైనా మంచి సలహా ఇచ్చి వాళ్ళ సమస్య నుంచి బయటపడేటట్టుగా ఒక సలహా ఉందండి, వీరు ఎవరు చెప్పడానికి ఇష్టపడుతున్నట్లేరు. నిన్న కొంతమంది చెప్పిన సలహా ప్రకారం ఏమంటే మీ మిత్రులు లేకపోతే మీ బంధువులు మీ కుటుంబ సభ్యుల అకౌంట్లో వేసుకుని దాన్ని జాగ్రత్తగా క్యాష్ చేసుకుని మళ్ళీ గవర్నమెంట్ అడిగితే అయ్యా ఇది నా కష్టార్జితం అని చెప్పగలిగితే ఇబ్బంది లేకుండా పోవచ్చేమో. ఇది నేను రిస్క్ తీసుకునే చెబుతున్నాను. ఎందుకంటే అటు గవర్నమెంట్ అంటే మాకేం వ్యతిరేకత లేదు, మోడీ గారు అంటే ఈ నిర్ణయం మంచిదేననే చెప్తాం, దాంట్లో అనుమానం లేదు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నట్టయితే ఇట్లాంటి కష్టాలు ఉండేవి కాదు. కామన్ మ్యాన్ షుడెంట్ ఎఫెక్టెడ్. సామాన్యుడి కోసం మోడీ గారి మీద
సామాన్యుల్లో వ్యతిరేకత రాకూడదంటే మా బోటాలు ఇట్లాంటి చెప్పకపోతే మీకు నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని 2.5 లక్షల వరకు అలౌ చేస్తారు కాబట్టి దాని రకంగా ఏదైనా పరిష్కారం చేసుకుంటే మంచిదేమో. వెంకటేష్ గారు మీకు అర్థమైందా? వెంకటేష్ గారు రైట్. నేను ఎక్కువ 20 లక్షలకి 2 లక్షలు అనేది ఇది పరిష్కారం కాదు సార్. ఇది సింపుల్ గా చెప్తున్నాను. కొద్దిమంది సరే మీరు అన్నట్టుగా బ్లాక్ మనీలో అది ఫేక్ మనీ రావడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది అనేది సెకండరీ అనేది పక్కన పెట్టేస్తే మాలాంటి పేదవాళ్ళు, నేను చాలా మామూలు మధ్యతరగతి వ్యక్తిని సార్. ఇప్పుడు ఇంట్లో కూర్చుని నేను ఆఫీస్కి వెళ్ళక 2 days నుంచి వెళ్ళి ఇంట్లో కూర్చొని అక్కడ ఆఫీస్ అండి, ఆ ఆఫీస్ బంద్ ఉంది, నా దగ్గర చిల్లి గవ్వలేవండి, కాయిన్స్ లేవు, 100s లేవు, 50s లేవు, అన్ని 500s ఉన్నాయి, 1000s ఉన్నాయి. ఏం చేసుకోవాలో తెలియలేదు పరిస్థితి. ఇలా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియదు. దీనికి ఏమన్నా మీరు నిపుణులు ఉంటే దీని మీద ఏమన్నా చూడండి. దీనికి కొన్ని రోజులు అట్లా కాదు కదా, మీరు వ్యక్తిగత సమస్యలు చెప్పగలుగుతారు. ఇది గవర్నమెంట్ లో మేము చాలా పెద్ద మేధావులంతా ఢిల్లీలో ఉంటే మనం ఏం చేయగలుగుతాం మిత్రం? సిఎస్ఆర్ చెప్పట్లేదు సరిగా, దాని మీద ఇది పరిష్కారం సమాధానం చెప్పండి. ఎక్కడ చెప్తారు? అడగకూడని క్వశ్చన్ అడిగి సమాధానం ప్రశ్న కాదు సార్. మరి కాదు చేయకూడని పని చేసిన తర్వాత ఆ ప్రశ్న అడగకూడని ప్రశ్న అయితే ఎవరు చేయట్లేదు, 100% మంది చేస్తున్నారు. ప్రాబ్లం అంతా అక్కడే కదా సార్. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అంతా మన దగ్గర ప్యారలల్ ఎకానమీస్ రన్నింగ్. ఇప్పుడు సడన్ గా అయ్యేసరికి అందరికి ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కడే వెంకటేష్ ఒక్కడే నేరం చేయలేదు, సమాజంలో 99% మంది ఇదే సమస్యలో ఉన్నారు. దానికి ప్రభుత్వం కూడా మరి మీరు ఎందుకు నల్లధనం అంటే కోట్లు ఉన్న వాళ్ళకి నల్లధనం మీరు ఇట్లా వెయిట్ చేసుకోండి అని మీరు సలహాలు ఇస్తారు. గవర్నమెంట్ ఏమో స్కీములు పెడితే మామూలు జనేమో రోడ్ల మీద పడి తిరగాల. ఇదేం ధర్మం అండి? ఇదేం దుర్మార్గం అండి? కాదా? This is a correct time, sir. The government should come out with some proposal. Otherwise, it will be a financial crisis ఉంటుంది, financial surgical strike ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు అన్ని సెక్టార్లో ఎఫెక్ట్ అయితే సార్. దామోదర్ గారు హైదరాబాద్ నుంచి మరొక లైన్ లో ఉన్నారు. దామోదర్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. నాది ఒక డౌట్ క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను సార్. చెప్పండి సార్. నా ఏజ్ 52 ఏజ్. ఓకే. నేను ఒక 3 years బ్యాక్ ప్రాపర్టీ అది అన్ని అమ్ముకొని ఒక 1 crore rupees మా భార్య పేరు మీద, మా కూతురు పేరు మీద, నా పేరు మీద ఎఫ్డి చేసి ఉన్నాను సార్. సో గొడవ లేదు. ఓకే సార్. అది ఎక్స్పైర్ అవ్వలేదు ఇంకా. మేము ఐటీ రిటర్న్ దాఖలు చేయలేదు, మాకు తెలియదు. మిడిల్ క్లాస్ పీపుల్ మేము. అదే మాకు ఏమన్నా ఇబ్బందులు అవుతాయా ఏంటి? ఎవరికి చెప్పమాను సార్, ఎందుకు ఓపెన్ గా చెబుతారు మీరు? మీరు చెప్పి ఇబ్బంది అవుతున్నారు సరదాగా. ఆయన పేరు దామోదర్ గారు. ఇప్పుడు ముగ్గురు పేరు మీద వేశారు కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ చేసేటప్పుడు ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు. మీరు కనుక మీ పాన్ కార్డు ఇచ్చిండుంటే ₹1 అన్నారు కాబట్టి డెఫినెట్ గా పాన్ కార్డు ఇచ్చుంటారు మీరు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఏమవుతుందంటే వాళ్ళు 10% మీ ఇంట్రెస్ట్ ఎంతైతే వస్తుందో దాని మీద ఒక 10% కట్ చేసి గవర్నమెంట్ కి ఆల్రెడీ కట్టేస్తుంటారు. టీడీఎస్ కట్టేస్తుంటారు. అది ఆల్రెడీ మీరు మీ అకౌంట్ లో చూసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఆన్లైన్ లో సౌకర్యం ఉంది. మీరు ఒకటి 15G ఫామ్ అని అది సబ్మిట్ చేశారు సార్. అంటే మీరు వేరే ట్యాక్స్, మీకు వేరే ఆదాయం ఏది లేదని చెప్పి దీని మీద నాకు ట్యాక్స్ కట్ చేయొద్దు అని చెప్పారు. ఓకే. మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు మీద కనుక అది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే ఆ డిపాజిట్, ఆ బ్యాంక్ లో వచ్చే ఇంట్రెస్ట్ ని మినిమమ్ మీ 3 లక్షల రూపాయల కంటే పైన ఏమన్నా ఉంటే దాని మీద ఒక 10% ట్యాక్స్ పడాల్సి ఉంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఇప్పుడు 2015 కూడా రిటర్న్ ఫైల్ చేయొచ్చు, 2016 సంవత్సరానికి కూడా రిటర్న్ ఫైల్ చేయొచ్చు. టైం ఉన్నది. ఆ ఇన్కమ్ లోనే ఉన్నది కాబట్టి అది మీకు సమస్య రాకపోవచ్చు. దామోదర్ గారు, యు బీ హ్యాపీ, మీకేం ఇబ్బంది ఉండదు. ఓకే. మరొకరు మహబూబ్నగర్ నుంచి కృష్ణ గారు. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మీ సమస్య. ఒక చిన్న సమస్య సార్. చెప్పండి. గుంటూరులో ఉంటారు సార్ వాళ్ళు, మాకు డిస్ట్రిక్ట్ లో. అయితే అక్కడ దాదాపు ఆ మండలంలో ఒక 2 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి సార్. వాళ్ళకి అకౌంట్ లేదు సార్. ఓకే. వాళ్ళు ఒక 5-6 years నుంచి కష్టపడి ఒక 5 lakhs వరకు జమ చేసి ఇంట్లో పెట్టుకున్నారు సార్. ఓకే. వాళ్ళకి అకౌంట్ లేదు. అవును. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఎవరు వేసుకున్న పొజిషన్ లో లేదు సార్ అకౌంట్లలో. ఇప్పుడు మిత్రమా, ఇది ఇట్లాంటి సమస్య నిన్న కూడా వచ్చినాయి కాబట్టి వారు కూడా చెప్తారు. ఏం చేస్తారే, వెంటనే పాన్ కార్డ్ కి అప్లై చేసి మీ పేరు మీద ఉంటే మీ పేరు మీద అకౌంట్ లో వేసుకోండి.
అగ్రికల్చర్ ఇద్దరు పేరు మీద 2.5 lakhs వేసుకోవచ్చు. మీరు కష్టార్జితం అగ్రికల్చర్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే అంత 2,50,000 మీరు బ్యాంకులో అక్రాస్ ద కౌంటర్ మార్చుకోలేరు, ఇవ్వలేరు. కాబట్టి మీకు 30th డిసెంబర్ వరకు టైం కూడా ఉంది. కాబట్టి మీరు పాన్ కార్డు అప్లై చేసుకుంటే ఒక 1 week 10 రోజుల్లో వచ్చేస్తుంది. తర్వాత అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆధార్ కార్డు ఏదో ఉంటుంది కదా, మీకు ప్రూఫ్ ఆఫ్ ఓటర్ కార్డు ఆధార్ కార్డు తోటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంట్లో మీరు డిపాజిట్ చేసుకోవాలి. లేదంటే మీకు ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే మీ అకౌంట్ లో కొంత వేసుకోండి. 5 లక్షల కంటే పెద్ద ఐ డోంట్ థింక్ మరి ఎవరు ఇబ్బంది పెట్టకపోవచ్చేమో. ఇబ్బంది పెడతారంటే మీరు అగ్రికల్చర్ ఇన్కమ్ కాబట్టి చూపించాలి. అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పి మీరు దాన్ని వాడుకలోకి తేవాలి అంటే డిపాజిట్ అయితే చేయాలి. ఓకే కృష్ణ గారు, అర్థమైందా? మీరేం టెన్షన్ పడక్కర్లేదు ఈ విషయంలో. కృష్ణ గారు అర్థమైందా? అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ప్రసాద్ గారు విజయనగరం నుంచి. ప్రసాద్ గారు విజయనగరం, నమస్కారం, మాట్లాడండి. అయ్యా నమస్తే అండి అందరికి. ఇక్కడ 2-3 విషయాలు సార్. కొండనాలికి రోగం వచ్చిందని మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయిందటండి. అంతేనా? మాట పోయింది. అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు టీ అమ్మి పెద్దోళ్ళు అయినటువంటి వాళ్ళం సామాన్య ప్రజల తాలూకా నాడి మాకు తెలుసు అని చెప్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళ కోట్లు వేసాము. నా అంత ఎక్స్పీరియన్స్ లేదు, మేము గొప్పగా చేస్తామంటే ఇక్కడ ఈయన కోట్లు వేసాము. తీసుకొని వస్తే జరిగినటువంటి విషయాలు 2 విషయాలండి. బ్యాంక్ లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉన్న విజయనగరం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉన్న నేను ఇక్కడ పర్చేజ్కి వెళ్తే ఎన్ని బ్యాంకు స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయి, అవును అసలు ఎంతమందికి ఇవ్వగలరు? బ్యాంకుకి నేను వెళ్తే 2,000 రూపాయల నోట్లు ఇచ్చారు. 2,000 రూపాయల నోట్లు బయట పట్టుకొని వెళ్తే అది కొత్త నోటు, అది తెలుసుకునేసరికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది? 100 రూపాయల నోట్లు లేకుండా వాళ్ళు చిల్లర ఎక్కడి నుండి ఇస్తారు? అవును. ఈ విషయాలు ఏవి తెలియకుండా ఇంత ఆర్థిక నిపుణులు, ఇంత గొప్పమైన వాళ్ళు బ్యాంకుకి సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు. సర్జికల్ స్ట్రైక్ అంటే మనకి ఎవరైనా హాని చేసినటువంటి వాళ్ళని చంపడం, కొట్టడం. మన దేశంలో మనమే పొడుచులు చచ్చిపోతుంటే ఇంకెందుకండి? అసలు సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు ఇంతవరకు దీనిలో అన్నది కూడా భయం కదా. ఇప్పుడు అట్లా కాదు ప్రసాద్ గారు, ఎవరి కాళ్ళ భయం కదా. ఇప్పుడు నా పోటాడే కొంచెం ధైర్యంగా, ఇప్పుడు నాకంటే పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి నన్ను ఎవరు నా దగ్గర ఎంత అన్నదానం పాడు ఏమి ఉండి సావదు కాబట్టి పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఉండదు. ఒక ఉన్నా కూడా 1,00,000, 2 లక్షలు ఉంటుంది కాబట్టి కాదు. ఎవరి కాళ్ళ ఏమంటున్నావు? అబ్బో బ్రహ్మాండంగా చేస్తారండి అంటున్నాం. రెండో వైపు లోపలే ఉన్నాం, ఇదంతా ఏం చేయాలి, కొమ్ముంచాడే అనుకుంటున్నాం. సార్ చిన్న మాట చెప్పండి. ఇప్పుడు బ్లాక్ మనీని అరికట్టడం అంటే మళ్ళా 1,000 రూపాయల నోట్ తెస్తాను, మళ్ళా 500 తెస్తాను, మళ్ళా 2,000 తెస్తానంటే ఓట్లు కొనుక్కునేటప్పుడు మేము 2,000 అయినా పంచగలం అన్న ధీమా వాళ్ళకి కల్పించడమా? పెద్దవాళ్ళందరికీ అసలు బ్లాక్ మనీ దాచుకునే వాళ్ళు ఎవరు డబ్బు ఉంచుకోరు సార్. బంగారం మర్చెంట్ గారు ఉన్నారు. ఒక్క నిమిషం, మనం వీరితో కూడా మాట్లాడిన తర్వాత బ్రేక్ కూడా తీసుకోవాలి. మీరు మాట్లాడండి మురళీధర్ గారు. అసలు మొత్తం డబ్బంతా బంగారం షాపులకి వచ్చేసిందండి, నిజమేనా? అది అబద్ధం అండి. బంగారం షాపుకు రాలేదు. ఎవరైనా అడ్వైస్ చేస్తే కూడా నేను బంగారం తీసుకోవద్దు, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ నడుస్తూ ఉంటే తీసుకోకూడదు, అది బ్లాక్ అవుతుంది, ఇది కూడా బ్లాక్ అయిపోతుంది. థీరీ కాదు, నాకు తెలిసి నాకు కొంతమంది మిత్రులు చెప్పారు, నిజం ఒకటి, వాళ్ళు ఎవరు పేర్లు కూడా నాకు తెలియదు. మోడీ గారు అనౌన్స్ చేసిన గంటలో టక్ 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 వెంటనే ఆలోచనలు వచ్చినాయంట. పెద్ద పెద్ద షాపులకు వెళ్ళిపోయారట. వాళ్ళు 10,000 ఎక్స్ట్రా అన్న 20,000 ఎక్స్ట్రా అన్న టక్ 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 కొనేసారట. మొత్తం లేకపోతే వారంలో ఎప్పుడూ లేనంతగా 300 కోట్లు ఎట్టాముడిపోయింది హైదరాబాద్ లో బంగారం. ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ లో ఒక ఫోటో వచ్చిందండి. అది ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ లో ఒక జ్యువెలరీ షాప్ అనమాట. మొత్తం అన్ని కౌంటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వాళ్ళందరూ ఇలా నుంచి చూస్తున్నారు అనమాట. ఏదో ఒక గ్యాలరీలో నుంచి చూస్తున్నాడు అంటే అమ్మడానికి ఏమి లేదు అని. స్టాక్ ఎగ్జాస్టెడ్ కాదు, మేము నిన్న స్టాక్ కూడా తీయలే, మొన్న కూడా స్టాక్ తీయలేదు. వ్యక్తిగతంగా తీసుకోవద్దు మీరు, స్టాక్ తీసుకోవట్లేము. ఎవరికన్నా కావాలంటే కార్డ్ స్వాప్ చేస్తేనే మేము తీసుకుంటున్నాం, క్యాష్ తీసుకుంటలేము. మీరు గురించి కాదు సార్, యూఆర్ రిప్రజెంటింగ్ ది హోల్ ఇండస్ట్రీ. వారు ఏం చెప్పారు, వెస్ట్ బెంగాల్ అనుకుని చెప్పారు, నేను హైదరాబాద్ లో 300 కోట్ల వ్యాపారం ఎట్లా పెరిగిందని అడుగుతున్నా. అంటే మామూలు సామాన్య మానవుడు రోడ్డు మీద పడాలా? పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా గోల్డ్ కొనుక్కుని వెళ్ళిపోతారు, మీకు బాగా గిట్టుబాటే, డబ్బులు నాలుగు గిట్టుబాటే. ఎట్లా ఇది? మోడీ గారికి ఇది ఈ విషయం అర్థం కాదా? అరుణ్ జైట్లీ గారికి ఈ విషయం అర్థం కాదా? సామాన్యుల ప్రశ్న. నమస్తే. మొత్తం సెల్కాన్ పంట పండుతుందంట, నిజమేనా? సెల్కాన్ పంట ఎలా పడతారు సార్? మార్కెట్ మొత్తం నోట్స్ లేకపోతే ఇప్పుడు బిజినెస్ కాదుగా, మొత్తం నోట్స్ అన్ని మీ దగ్గరికే చేరుతున్నాయంట కదా. మీ దగ్గరికో గోల్డ్ మార్కెట్ కో ఇట్లా
లేదు సార్, మొబైల్ మార్కెట్ 60 to 70% డిప్లో ఉంది సార్, గ్రోత్ లో లేదు. నిజమా? సడన్ గా డంపులో ఉండొచ్చు, నేను కాదంటే తగ్గి ఉండొచ్చు, బట్ ఇదేదో మార్గంగా ఉందంట కదా, మొత్తం డబ్బులు తీసుకొచ్చి సెల్ ఫోన్లు 10 మంది ఒక్కొక్కళ్ళు 15,000 20,000 పెట్టి కొనేస్తున్నారంట, 5-6 కొనేస్తున్నారంట, కొంత ఇదేదో పరిష్కార మార్గం చూపిస్తుంది. లాస్ట్ మొత్తం మల్టీ బ్రాండ్ ఆల్ అవుట్లెట్స్ టోటల్ ఒక 8,000 అవుట్లెట్స్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో. ఓకే. మాక్సిమం అవుట్లెట్స్ కూడా ఈ 500,000 తీసుకోవట్లేదు కాబట్టి కస్టమర్ రావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టెప్పింగ్ తగ్గింది యాక్చువల్ 2 days నుంచి. ఓకే, తగ్గిపోయిందా? మరి ఎట్లా మరి ఇప్పుడు ఈ ఎకానమీ ఎట్లా రివైవ్ అవుతానికి ఎంతకాలం పడుతుంది అనుకున్నారు? అసలు ఈ రకంగా గవర్నమెంట్ చర్య తీసుకోవడం వల్ల మీ ఇండస్ట్రీ మీద కానీ మీ వ్యాపారాల మీద కానీ ఎలాంటి ప్రభావం పడింది? యాక్చువల్లీ బాంబే ఏరియాలో మీరు చెప్పినట్టుగా మొబైల్స్ బాగా సేల్ అయినాయి సార్. ఫస్ట్ డే మాత్రం విపరీతం గ్రోత్ వచ్చింది. మన ఏరియాలో లేదు. కరెక్టే. ఇప్పుడు ఎట్లా దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటారు? ఐ థింక్ ఇంకో 1 week ఉంటుంది అనుకున్నాను సార్ దీని ఎఫెక్ట్. ఎందుకంటే మొత్తం 4,000 రూపీస్ పర్ డే తీసుకోవడం వల్ల 4,000 రూపీస్ మొబైల్ కొనాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలి కాబట్టి దీని మీద కొనరు. ఓకే. సో మొత్తం మీద ఓవరాల్ గా ఈ సిస్టమ్ వల్ల మొత్తం నల్లధనం అంతా పోతుందంటారా? సార్ ఖచ్చితంగా ఇండియాకైతే మంచిది అనుకుంటున్నా సార్, 100% మంచిది ఇది. ఎందుకంటే ఒక గ్రోత్ జీడిపి గ్రోత్ కంపల్సరీ కనబడుతుంది అనుకుంటున్నాను సార్ దీనివల్ల. మరి ఎకానమీ దెబ్బతింటుంది అంటున్నారు, జీడిపి గ్రోత్ పెరుగుతుంది అంటున్నారు, నాకు ఇదేమో అర్థం కావట్లేదు. మరి ఆర్థిక ఈ ఆర్థిక ఇప్పుడు మా అనాలిసిస్ ప్రకారం 2 days 3 days కన్ఫ్యూజ్ లో ఉన్నారు. కేసీఆర్ గారు అంతటా ఆయనే, గురువు గారు కేసీఆర్ అంతటా ఆయనే అయ్యో నాకు అమ్మునిగింది 2,000 కోట్లు నష్టం పడుతుంది నెలకి అన్నారంట. అంటే ఇదంతా ఎక్కడి నుంచి మనం కడితే కదా వచ్చేది, అట్లా ఎందుకు జరుగుతుంది? ఏం సార్ మీరు చెప్పండి మురళీధర్ గారు, ఎట్లా ఎందువల్ల ఈ ట్యాక్సులు తగ్గుతున్నాయి అనుకుంటున్నారు? బంగారం వ్యాపారం నిజంగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా పెరగలేదు, నార్మల్ గా కూడా కంటే తక్కువ ఉన్నది, అది కూడా తగ్గిపోయింది. అంటే ఇప్పుడు తగ్గిపోయింది ఈ స్కీమ్ తోటి. ఈ స్కీమ్ వచ్చిన కొద్ది రోజులు బ్రహ్మాండంగా నడిచినట్టుంది. స్కీమ్ వచ్చి 2 రోజులైంది కదండి. 2 రోజుల్లో మొత్తం స్లాక్ అయిపోయిందండి. ఓకే, 100% స్లాక్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మరి కేసీఆర్ గారు 2,000 కోట్ల నష్టం వస్తుంది అంటున్నారు. నిజంగా అంతకంటే అసలు రెవెన్యూ వాళ్ళకి 2,000 కోట్లు వస్తుందా అసలు ముందుగా చూడాలి. మరి అంత ఘోరంగా అంటే ఇది ప్రమాదకరమైన స్కీమ్ అంటారా ఎట్లా? మీరు స్కీమ్ ప్రమాదకరమని నేనేమనండి, ఒకటి ఎవరు అంటాం ధైర్యం నల్లధనంకి అనుకూలం అంటారు. అది కాదు, మనం ఎవరు నల్లధనానికి అనుకూలం అని కాదు, కానీ ప్రాక్టికల్ గా ఈ స్కీము ఒట్టి వెరీ 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 హ్యూజ్ అమౌంట్ కూడబెట్టిన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందండి, వేరే వాళ్ళకి ఎవరికి ఏం కాదు. ఏంటంటే నల్లధనం అనేది చెదలు పట్టేది, ఇప్పుడు వాళ్ళు ఎట్లా చెదలును దుంపుకోవాలని చూసుకోవాలి. నార్మల్ ప్రజలకు ఏమిటువంటి భయం లేదు, ఎందుకంటే వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ కూడా మధ్యలో అన్నది మేము రూరల్ సెక్టర్స్ లో పాపులేషన్ ప్రకారం బ్రాంచెస్ లేవు అని దే దెమ్సెల్ఫ్ అడ్మిట్. ఈ టైంలో వాళ్ళు ఎక్స్ట్రా బ్రాంచెస్ ఓపెన్ చేసి కరెన్సీ లోడ్ డిమాండేషన్ చేస్తేనే కామన్ మెన్కి ఇప్పుడు కామన్ మెన్ ధర పైస ఉంటేనే గ్రోత్ టర్న్ ఓవర్ నిత్యావసరాలు వాళ్ళకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కామన్ మెన్ ధర డబ్బులు లేనిది నీకు ఇప్పుడు దీంతో నా పర్సనల్ ఒపీనియన్ 6 months దాకా దీని ఇంపాక్ట్ ఇట్లుంటుంది. 6 నెలలు అన్లెస్ అంటే వారం అంటున్నారు. Unless where is the missionary with government? Okay. Today where is the missionary with government? బ్యాంకులోకి డబ్బులు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. ఎందుకు రావాలి కదా సార్? ఇవాళ 4,000 అంటున్నారు, 2,000 రూపాయలు 2 నోట్లు ఇస్తున్నారు. నువ్వు 2,000 తీసుకొని కామన్ మ్యాన్ కామన్ స్ట్రీట్కి పోతే 100 రూపాయలు నోట్లు లేడుతున్నాయి వాళ్ళకి. లేవు. టెక్నికల్లీ ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. 14% అండి, 50 రూపాయలు 100 రూపాయలు ఇవన్నీ 2,000 రూపాయలు శాంపిల్ చూసుకొని మురిచే బదులు 100 రూపీస్ డంప్ చేసేయాలండి మొత్తం. ముందుగా 100s 50s ఇచ్చేస్తే కామన్ పీపుల్ కు చాలా హెల్ప్ అవుతుంది. ఈ 2,000 చూసుకొని నేను నిన్న తీసుకున్నా చూసుకొని సంతోషపడి పర్సులో పెట్టుకుని ఏం లాభం అది? మీరంటే షావుకారు కాబట్టి పర్వాలేదు, మామూలు జనం ఎట్లా? ఇవాళ దినము షావుకారు అందరు బీద వాళ్ళు. లెట్ మీ కంప్లీట్ మెసేజ్. ఎవరి దగ్గర 100 రూపాయల నోట్లు ఉన్నాయో వాడు సౌకర్యం ఈ పూట. రేపు ఒక కమింగ్ డేస్ లో ఒక నెల 4 రోజుల తర్వాత వేరే విషయం. కానీ ఇవాళ దినము ఎవరి దగ్గర 100 రూపాయలు. గుంటూరు నుంచి ఉన్నారు మహేష్ రెడ్డి గారు, నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. ఈ రోజు నేను ఫేస్బుక్ లో ఒక మ్యాటర్ చదివానండి, అది ఒకసారి చదివి వినిపిస్తాను.
ఆ ఫేస్బుక్ లో రకరకాలు రాస్తారు అవన్నీ మాకు పేరుతో సహా ఉంది, జస్ట్ అది అందరికి ఉపయోగపడేది. ఉపయోగపడైతే చెప్పండి. అతని పేరు ప్రసాద్ అండి. హైదరాబాద్ బాలనగర్ లో ఒక చిన్న ఇండస్ట్రీ నడుపుతున్నాడు. నెలకి 2 లక్షల ఆదాయం వస్తుంది అతనికి. అంటే ఏడాదికి 24 లక్షలు. అవును. నిజాయితీగా అయితే ఏడాది కనీసం 3 లక్షలు మినహాయింపులు అన్ని పోను ఆదాయ పన్ను కట్టాలా. అవును. అయితే అతను జస్ట్ 30,000 మాత్రమే కడుతున్నాడు. అవును. ఎందుకంటే అతను మామూలు మధ్య తరగతి వ్యక్తి, కష్టపడి చదువుకుని కొన్నాళ్ళు ఉద్యోగం చేసి పైసా కూడబట్టుకుని సొంతగా ఇండస్ట్రీ పెట్టుకునే స్థాయికి ఎదిగాడు. ఓకే. అతని సంపాదన 2 లక్షల్లో 1 లక్ష కుటుంబానికి, ఇతర అవసరాలకు భాగంగా బంగారం లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాడు. ఓకే. నేను పెట్టే ఖర్చులో ₹1,00,000 దాదాపు 30,000 పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వం తీసుకుంటుంది. కిరాణా సరుకుల దగ్గర నుంచి మొబైల్ టీవీ, మొబైల్స్ టీవీ ఏది కొన్నా 20 నుంచి 30% పన్ను. ఇక ఫ్రెండ్స్ తో మందు పార్టీ చేసుకుంటే 3,000 ఖర్చు పెడితే అందుట్లో 60% ప్రభుత్వానికి పన్ను పోతుంది. కారుకు పెట్రోల్ కొట్టిస్తే లీటర్ ₹30 పన్ను తీసుకుంటున్నారు. విషయానికి రండి. చాలా పెద్ద మెసేజ్ అది. అయితే మేము ట్యాక్స్ కడుతున్నాం. దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందండి? గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చేర్పిస్తే ఆ స్కూల్ డెవలప్ చేస్తుందా? కరెక్టే. ఇప్పుడు అది దానికని చెప్పి దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు మీరు యాతావాత మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి, ఏది జరిగి ఉంది? మేము ట్యాక్స్ కడతామండి. అవును. రేపు రాజకీయ నాయకులు ఓట్లు డబ్బులు పంచని లంచాలు తీసుకొని ఎవరైనా గానీ చెక్కులు ఇస్తే తీసుకుంటారా, లేకపోతే క్యాష్లెస్ ట్రీట్మెంట్? నేనైతే రాజకీయ నాయకుడు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు కాదు. అట్లా కాదు కదా. ఇప్పుడు రాజకీయ నాయకుల మీద కోపం ఉండొచ్చు, కానీ బేసికల్ గా ఆయన 2 లక్షలు సంపాదించాయన సాధ్యమైనంత వరకు 2 లక్షలకి ట్యాక్స్ కట్టాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్టాలి కదా. సరే, రకరకాల సమస్యలతో కట్టకపోవచ్చు. కట్టకపోయినంత మాత్రాన ఇప్పుడు అవకాశం వచ్చింది, మొన్న వాడుకుని ఉండాల్సింది. మరి ఎంతకాలం నుంచి ఆయన ఉన్నారు, మనం అటువంటి వాటిని సపోర్ట్ చేయలేం కదా. బట్ అట్లా అని చెప్పి ఇప్పుడు మొత్తం ఆ డబ్బంతా వేస్ట్ అవ్వాలని నేనైతే అనుకోలేదు. ఆ డబ్బుని నిజాయితీగా పేదవాళ్ళకి అందజేస్తున్నారా? చేయట్లేదు కదా. అవును, కరెక్టే. దానికి దీనికి ఏమి లింక్ మిత్రమా? అది మీరు అంటే ఆయన చెప్పేది ఏంటంటే, నేను ట్యాక్సులు కడుతున్నా, అది సద్వినియోగం కావడం లేదు కదా అసలు ఎందుకు అన్నది కాన్సెప్ట్ కాదు కదా. ఇప్పుడు మీ పిల్లలు ఎవరన్నా మీకు నేను చెప్పినట్టు వింటలేదని చెప్పి అలిగితే అట్లా కుదరదు కదా. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉంటే కుదరదు కదా. మన చట్టాలు రూల్స్ కొన్ని ఉన్నాయి, కొందరు పాటిస్తారు, కొందరు పాటించరు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హరిప్రసాద్ గారు ఒంగోలు నుంచి. హరిప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మేము 2-3 సంవత్సరాల నుంచి పొగాకు వేస్తా ఉంటాం సార్. 20 ఎకరాలు 30 ఎకరాలు కౌలు తీసుకుని పొగాకు వేస్తారా? వస్తే 2 సంవత్సరాలు లాస్ వచ్చిందండి. ఓకే. లాస్ వచ్చింది, వడ్డీలకు తెచ్చి ఎట్లా చేసుకున్నామండి. అవును. పోయిన సంవత్సరం 30 ఎకరాలు శనగ వేసుకున్నామండి. ఓకే. ఒక 20-30 లక్షల డబ్బులు మిగిలియండి. అయ్యి గుడ్. కొంచెం అప్పులు తీసుకొని ఈసారి పెట్టుబడులు పుచ్చుకున్నాం 10 లక్షల దాకా. అవును. అవి ఇప్పుడు సూపర్ బస్తాలకి ఏటికి పని రావట్లేదు. ఇప్పుడు సూపర్ బస్తాలు తెచ్చుకున్నామన్నా దేనికన్నా పనికి రావట్లేదు. సూపర్ బస్తాకి తీసుకురావట్లేదా? దేనికి ఎవరు తీసుకోవట్లేదు. ఇవ్వట్లేదు. బ్యాంక్ లో వేయండి. పొలం వల్ల కూడా బాబు మీ పేరేమన్నా హరిప్రసాద్ గారు, మీరేం అనవసరంగా టెన్షన్ పడమాకండి. శుభ్రంగా మీరు, మీ బ్రదరో, మీ ఇంట్లో మీ ఆవిడ ఇద్దరు కలిసి చెరొక 5 లక్షలు వేసేయండి. ఎవరిని అడిగితే అయ్యా బాబు ఇగో ఈ నేను కౌలు చేశాను ఇవన్నీ చూపించండి. ఇవ్వట్లేదు. కరెక్టే. బట్ మీరైతే వేసేయండి, ముందు బ్యాంకులో అయితే వేసేయండి అమ్మా. మీరు అక్కడ పడేసి వేస్ట్ ఏదో అవుతుందని మీరేం ఉండొద్దు. వ్యవసాయం అయితే చేశారు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తాడు, ఇక్కడ ఈ పంట పండింది అని, దాని మీద ఇంత ఆదాయం వచ్చింది. ఎంఆర్ఓ సర్టిఫికేట్ అంటే తీసుకున్నారా మీరు? పలానా పంట పండించామని. ప్రాబ్లం ఒకటి వస్తుందండి, కౌలు రైతులకి ఎవరు కూడా అథెంటిక్ గా రాసి ఇవ్వరు. దాంతో ఈ ప్రాబ్లం వస్తుంది. సార్ ఇప్పుడు అది రాసి ఇవ్వాలన్నా మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. సిస్టమ్ అండ్ పాలసీలోనే ఉంది. ఏమంటారు హరిప్రసాద్ మిత్రమా? శనగలు ఇవి అమ్మేవండి, ఈ దళారులకు అమ్ముతారు. అవును. ఇప్పుడు వాటికి బిల్లులు ఏముండవు కదండి. మేము బిల్లులు పెట్టుకుంటే రైతులు బిల్లులు అయ్యి అక్కడ ఉండేది మాకు. కరెక్టే. అందుకని శుభ్రంగా మీరు, మీ ఆవిడ, మీ పిల్లల పేరు మీద వేసేసుకోండి. మీకున్న 10 లక్షలతో గవర్నమెంట్ వారు వస్తే అప్పుడు చూద్దాం. మరి ఏం చేస్తాం? అయ్యా ఇది సంగతి, మీ ఇష్టమైతే చేయండి, లేదందాం. 10 లక్షల రోజులకి రారలే బహుశా. ఇప్పుడు కోట్లు ఉన్నాడు, హ్యాపీగా ఉన్నారు. అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చండి. అకౌంట్ ఓపెన్ చేసుకో. అకౌంట్ కూడా లేదా మీకు? అకౌంట్ ఉందండి. నేను ఒక్కటి చెప్తున్నాను ఏంటంటే, మాకు అప్పులు ఉన్నాయి. ఎలా ఉన్నాయి?
బాండ్ల పేరు మీద ఉన్నాయి. ఈ సంవత్సరం పెట్టుబడి కింద తెచ్చి పెట్టుకున్న డబ్బులు ఉన్నాయి. ఓకే ఓకే అప్పులు ఉన్నాయి. ఆ పెట్టుబడి కింద వాళ్ళు తీసుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీ అకౌంట్ చేసుకుని మాకు కొత్త రోజులు అట్లా ఏమంటున్నారు. మరి అదే చేయండి. మరి చేసేది ఏముంది, చేసేది ఎంత వేసుకోవాలి, ఇప్పుడు మా పేరు మీద ఎంత వేసుకోవాలి ఏంటైనా అర్థం కావాలి. 2.5 లక్షల వరకు ఎవరికి ఇబ్బంది లేదమ్మా. దాని దృష్టిలో ఉంచుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ పంచుకోండి. ఇంకోటి అగ్రికల్చర్ ఇన్కమ్ కాబట్టి దానికి లిమిట్ ఉండదు. అంటే కాదు, ఆయన చెప్పేది అప్పు తీసుకున్నా అంట. తీసుకున్నాడు కానీ ఇన్కమ్ ఉంది. గవర్నమెంట్ కూడా 2.5 lakhs మట్టి వాళ్ళకి ఎక్కువ ఇంటరాగేషన్ చేసి ఏమి అడగట్టదని కానూన్ తీసుకొచ్చారు. కాబట్టి మీరు కానీ మీ భార్య కానీ మీ విత్ ఇన్ ద ఫ్యామిలీలో 3 నుంచి 4 అకౌంట్లు ఓపెన్ చేసి 2.5 lakhs వేయండి. మీకు కొన్ని రోజులు మట్టుకే 20,000 ఇస్తారు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఒకసారి ప్రొడక్షన్ ఫ్రీ అయ్యేందుకు మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. దీనిలో మీరు ధనంజయ్ గారు మీరు కొంచెం క్లారిటీ ఇస్తే పెద్ద. ఎందుకంటే అగ్రికల్చర్ ఇన్కమ్ కి 2.5 lakhs చేస్తాడు కదా. అదే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఎవరో ఓనర్ ఎవరో ఈయన కోవలు తీసుకున్నాడు, దానికి ఒక పేపర్ ఉండదు, ఏముండదు. ఈయన వ్యవసాయం చేస్తుంటాడు, ప్రూవ్ చేయడం చేసుకోవచ్చు. మొత్తం అట్లా ఎక్కడ తిరుగుతాడు ఆయన? పేపర్ ఇప్పుడు పేపర్ ఆయన పేరు మీద ల్యాండ్ లేదండి. గవర్నమెంటే ఇది అయ్యా మీరు 5-10 లక్షల వరకు వరి అవ్వద్దు మీరు వేసుకోండి అని చెప్తే పేడ ఒక స్లాబ్ పెట్టి ఆ స్లాబ్ మట్టికి 3 lakhs ఎగ్జామ్షన్ చేసి తర్వాత మట్టికి ట్యాక్స్ కడితే గవర్నమెంట్ కి అయితే 65,000 దీనికి దానికి డబుల్ వస్తుంది. దానికి ఒకటి ఉంది కదా, ఐడిఎస్ లో ఆల్రెడీ 45% అని చెప్పారు. దానికంటే తక్కువ ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు తీసుకోలేరు కదా. గవర్నమెంట్ పాసిబుల్ కాదు. ప్రాక్టికల్ గా గవర్నమెంట్ లో రకరకాలు జరుగుతూ ఉంటాయి. ట్యాక్స్లు బిల్డింగ్లు పర్మిషన్ తీసుకుని కట్టాము, తర్వాత ఇల్లీగల్ కనెక్షన్స్ అన్నిటికీ 5% 10% వేసేసి గవర్నమెంట్ కోర్టు తలుచుకొని కోర్టుకు ప్రూఫ్ చూపెడితే కోర్టు కూడా 101% అడ్మిట్ అవుతుంది. కోర్టు ఒప్పుకోవాలి, చట్టం చేయాలండి. కోర్టు ఆయన పండించే ముందు ధాన్యాలు గాని ఫెర్టిలైజర్స్ కానీ అవన్నీ కొంటాడండి. అవి కొన్నప్పుడు ఈయన పేరు మీదే బిల్స్ ఉంటాయి కాబట్టి అన్ని ఎగ్జంప్షన్ దొరుకుతాయి. మరి ఆయన బిల్స్ మిత్రమా ఇది ఒక మంచి పాయింట్. హరిప్రసాద్ గారు బిల్స్ ఉన్నాయా మీ పేరు మీద ఎరువులు అవి కొన్నప్పుడు? ఎరువుల బిల్లులు ఏమండి? అట్లయితే మీకే ఇబ్బంది లేదు. మీకు బ్యాంక్ లో సోర్స్ కావాలి, ఆ బిల్లులు అయితే జాగ్రత్తగా ఉంచుకోండి. రైట్ అమ్మా ఏమంటారు? కూలీలు పర్వాలేదు, కోడిగుడ్డు మీకు చేస్తా మీరు శుభ్రంగా వేసేసుకోసాం. మీకేం వరి అవ్వమాకండి. మీరు రైతులు కాబట్టి మీ పట్ల మాకు ఎంతో ప్రేమ ఉంటుంది కాబట్టి చెబుతున్నాం. రైతుల గురించి రైతులు మీరేం వరి అవ్వద్దు. మీరు రైతులు ఉండబట్టికే మాకు భోజనం దొరుకుతుంది. మేమంతా కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, మా బొట్టు వాళ్ళం కూడా. రైట్, మరొకరు లైన్లో ఉన్నారు. హలో విజయ్ గారు సిద్దిపేట నుంచి చెప్పండి. నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. పెద్దలకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. యాక్చువల్ గా 2 days నుండి మా ఇంట్లో మ్యారేజ్ ఉందండి. అయ్యయ్యో. నేను ఆల్మోస్ట్ 1 lakh చేతిలో పట్టుకొని ఆ అడ్వాన్స్ ఇచ్చిన అమౌంట్ ఇవ్వడానికి 4,000 లక్షకి 4,000 వాళ్ళు పట్టుకొని ఇస్తే 100 నేను తెచ్చుకున్నానండి. సరే అది అయిపోయిందండి. మోడీ గారు చేసింది ఓకే, కరెక్ట్ గా చేశారు. బట్ ఏంటంటే ప్లాస్టిక్ మనీ అనేది యూజింగ్ ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. ఇదేదో 1 month బ్యాక్ నుండి ప్లాస్టిక్ మనీ యూజింగ్ అంటే ఏటీఎం విత్డ్రా కాకుండా మీరు ఎక్కడికి పోయినా డెబిట్ కార్డ్ త్రోలా మీరు డ్రా చేసుకుంటే స్వైప్ చేసుకునే విధానం స్టార్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండేదే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక ఫ్యూచర్ లో అయినా 5,000 దాటి మీరు ఏది పర్చేజ్ 500 దాటి ఏది పర్చేజ్ చేసినా కంపల్సరీ కార్డ్ త్రోల్ నే స్వైపింగ్ మిషన్ పెట్టి ఉంటేనే చాలా ఎలిజిబుల్ అవుతుంది. ప్లస్ ట్యాక్స్ కనెక్షన్ కూడా మనం పోయి పర్టికులర్ గా వాడిని చూడడం అవసరం లేదు, ఆటోమేటిక్ గా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మీరు చెప్పింది బాగానే ఉంది కానీ మన దేశంలో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు, ఎవరికి అర్థం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, 90% మంది కార్డులు లేవు. కరెక్టే మీరు చెప్పారు. ప్లస్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మొత్తం లేబర్ ఓరియంటెడ్ మీరు అన్నట్టు ట్రేడ్ సెక్టర్ కూడా స్టాఫ్ అంతా మేము క్యాష్ రూపంగానే ఇస్తాము, చెక్స్ ఇయ్యము. ఓన్లీ కార్పొరేట్ లెవెల్. ఇప్పుడు ఇవాళ ఇండియాలో ఓన్లీ 10% ఆఫ్ ద ఇండస్ట్రీస్ వేర్ కార్పొరేటర్ అండ్ మేజర్ ఇండస్ట్రీస్ వాళ్ళ సాలరీస్ అన్ని చెక్ రూపంగా ఇస్తారు. మాలాంటి ట్రేడింగ్ కమ్యూనిటీ హోల్ ఆఫ్ ద కంట్రీ దే విల్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. మరి ఇప్పుడు వారు అన్నది అది ఇబ్బందే, పెద్ద ఇబ్బంది కదా సార్. ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నా విత్ ఇన్ 2 weeks మేము దీన్ని సాల్వ్ చేస్తాము అన్నారు.
అది సాల్వ్ చేయలేకపోతే దేర్ విల్ బి ఫైనాన్షియల్ క్రైసిస్. మొత్తం దేశం వ్యతిరేకత వస్తుందండి. దేర్ విల్ బి రెవల్యూషన్ అండి. ఇప్పుడేమో జనం, నాకు అర్థమైంది, పైకేమో జనం అంతా పొగుడుతున్నారు, మోడీ బాగా చేశాడు బాగా చేశాడు, పైన మాత్రము జనము పొగుడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు పొగుడుతారు, లోపల మాత్రం భయపడుతున్నారు. అంతే, లోపల మాత్రం ఇదంతా కొమ్మునిపోయేటట్టు ఉందండి. ప్రతి ఒక్కరు సార్, ఇప్పుడు ప్రతి హౌస్ వైఫ్ తీసుకోండి, ప్రతి ట్రేడర్ ఎవరిదైనా చూసుకొని కొంత గొప్పనో కొంచెం అన్అకౌంట్ అమౌంట్ అయితే ఉంటుంది, ఉండకుంటూ ఉండదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చిన్నోళ్ళకి ఎగ్జామ్స్ ఉంటే వి వెల్కమ్, బట్ అట్ ద సేమ్ టైం దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కరెక్ట్. టుడే ద గవర్నమెంట్ ప్రైమ్ డ్యూటీ వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నామో ఫస్ట్ దే షుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సార్ నేను ఇంకొకటి అడుగుతాను, డిమోటైజేషన్ చేసిండ్రు, దీనివల్ల పాలసీస్ ఏం చేంజ్ చేసింది సార్? బ్లాక్ మనీ జనరేట్ అయింది బికాస్ ఆఫ్ పాలసీస్. ద వేర్ దట్ చేంజ్ ద పాలసీస్. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు అయింది, మళ్ళీ 20 years తర్వాత మీరు పోండి ప్యారలల్ ఎకానమీ వస్తుంది. 20 years దాకా ఎగ్జాంపుల్ చెప్పాలి. 5 years లో మళ్ళీ మనమే అంటాం ఏంటి నాట్ టేకెన్ అంటే స్ట్రిక్ట్ మెజర్స్ దేనికంటే ఎస్పెషల్లీ ఈ లంచగొండితనాన్ని అరికట్టడం కోసము ముందు కొన్ని చర్యలు తీసుకున్నారు. బిగినింగ్ సార్, లాట్ హ్యాస్ టు ఫాలో, క్రియేట్ అవ్వాలా, పాలసీస్ క్రియేట్ అవ్వాలా, అదర్వైజ్ ఇట్ ఇస్ ఓన్లీ జస్ట్ బిగినింగ్. సడన్ అయ్యేసరికి ఎవ్రీబడి ఎఫెక్ట్, ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ పడుతుంది. పానిక్ అని కాకుండా ఎఫెక్ట్ పడుతుంది. నాకేం అవసరం, నేను ఎందుకు వెళ్ళి బ్యాంక్ ముందు నిలబడాల్సిన అవసరం? చూసాం కదా, ఇచ్చేది చెల్లని డబ్బు. 2000 రూపాయలు నోట్లు ఇస్తే నేను మార్కెట్ కి పోతే చిల్లర 100 రూపాయలు లేదు. అది పెద్ద సమస్య. అదొకటి సమస్య. మీరు అన్నట్టు గంట సేపు నిలబడి తీసుకొని వచ్చి మళ్ళీ మార్కెట్ పోతే ప్రయోజనం లేదు. అవును, ఒక రోజు కాదు, ఇది నెల రోజుల పాటు అంటే ఇప్పుడు కాదు, ఇది గవర్నమెంట్ చేట్లుంది. ఈ గవర్నమెంట్ ఏ రోజైతే 100 రూపాయలు లిబరల్ గా నీకు మార్కెట్ లో రిలీజ్ చేస్తే అప్పటిదాకా ప్రాబ్లం కంటిన్యూ ఉంటుంది. అధ్యక్షులు శ్రీ శివారెడ్డి గారు ఉన్నారు, వారు మాట్లాడడానికి ముందుగా కృష్ణ విజయవాడ నుంచి ఒక లైన్ లో ఉన్నారు. కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. కృష్ణ గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. లాస్ట్ 4 రోజుల నుంచి జ్వరంగా ఉంది. ఇంట్లో 20,000 రూపాయలు క్యాష్ ఉన్నా కూడా 500 రూపాయలు ఉండి ఇబ్బందిగా ఉన్న వ్యక్తి పరిస్థితులు ఏంటి సార్? ఒక్కసారి మార్చినప్పుడు మాలాంటి మామూలు పీపుల్ దగ్గర ఇంత బాధ అనేది ఎందుకు అనేది అర్థం కావట్లేదు సార్. అవును, అంటే ఏం చేసి ఉండాల్సిందంటారు గవర్నమెంట్? అంటే ఇప్పుడు స్విస్ బ్యాంకుల్లో డబ్బులు ఉన్నాయని చెప్పి నరేంద్ర మోడీ గారు రాగానే వాటి మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పి వాటి మీద యాక్షన్ తీసుకుంటే ఆ 5% 10% వాళ్ళ దగ్గర యాక్షన్ తీసుకుంటే బాగుండేది కదా సార్. 120 కోట్ల మీద ఉన్న జనాభాని ఇబ్బంది పెట్టే బదులు వాళ్ళు ఆ 5 numbers వాళ్ళు ఎట్టైనా తప్పించుకుంటారు. వాళ్ళ మీద దాడి చేయకుండా మన మీద దాడి చేశాడంటారా? నేను 2 రోజుల నుంచి చూస్తున్నాం సార్, పని చేసే 500 రూపాయలు నోట్ ఇస్తే వాడు బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు కదా సార్. కరెక్ట్. మీ బాధ అర్థమైంది, మీరు చెప్పేది వాస్తవే. కానీ అట్లా అని చెప్పి నల్లధనాన్ని మనం నిర్మూలించవద్దని ఆయన ఉద్దేశాన్ని మనం తప్పుపట్టదాలం కానీ, బట్ ఆయన చేసిన తీరు ఆయన విమర్శలకి దారి తీసే అవకాశం ఉంది. ఇక శివారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే శ్రీనివాస్ గారు, బాగున్నారా? మీరు బాగున్నారా? ఏం జరుగుతుంది ఏపీలో? అంతా అక్కడ డబ్బంతా అక్కడే ఉన్నట్టుంది, అమరావతిలోనే. అందరూ అలా అనుకుంటున్నారు కానీ నిజంగా కాదు. అది ఏమైంది? డబ్బంతా ఏమైపోయింది? అంతా క్రాష్ అయిపోయిందా? అంతా క్రాష్ ఏమవను, క్రాష్ కాదు, అంతా మారిపోయిందా అంట? అప్పుడు ఏం మారిపోతుంది, 2 రోజులేగా అవుతుంది. మరి అటుగా ఏం అవ్వలేదంటేను చెప్పండి, ఏం తాజా పరిస్థితి ఏంటంటేనండి, ఇప్పుడు మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానించదగినదే. ఓకే, అవాడకపోతే మనందరికి ఇబ్బంది. చిన్న లోటుపాట్లు, ఇప్పుడు ఇంతకు ముందు కాలర్ కూడా మాట్లాడినట్టు, అవును, ఇప్పుడు కొంతమంది కోసం 125 కోట్ల మందిని సఫర్ చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్, అవును, హై ట్యాక్స్ రేట్లలో ఇప్పుడు ఒక బిల్డర్, అంటే నేను స్థిరాస్తి రంగం గురించి మాట్లాడుతున్నాను. ప్లీజ్ చెప్పండి. ఇది నల్లధనము, మేము ప్రింట్ చేసిన ధనం కాదు. దయచేసి జనాలు ఏంటంటే ట్యాక్స్ కట్టని డబ్బు, అది కరెక్ట్, అది వాస్తవం, కరెక్ట్. ఇది ట్యాక్స్ కట్టని డబ్బు. మేమేమో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చిన డబ్బు కాదు. ఇది మా కష్టార్జితమే. అవును, దానికి మేము ట్యాక్స్ కట్టలేదు. ఈ ట్యాక్స్ కట్టకపోవడానికి విధి విధానాలు 4 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం, ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి 40% ట్యాక్స్ విధిస్తే ఏం కడతారండి? అవును, కట్టుబడి సంపాదించిన డబ్బులో 40% ట్యాక్స్ కట్టమంటే పోనీ కడతారు, ప్రిపేర్ అయి కడతారు. ఆ 40% లో 1% కూడా ప్రజాప్రయోగానికి పనికి రాకుండా పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ అంతా తినేస్తా ఉంటే
వీళ్ళు కడుపు మండిపోయి ట్యాక్సులు కట్టకుండా దాచిపెట్టుకున్నదే కానీ అది పరిస్థితి. శివారెడ్డి గారు, అది సొల్యూషన్ కాదు, అది మీరు చెప్పేది కూడా ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే మీరు సరిగా వాడలేదు కాబట్టి మేము ట్యాక్స్ కట్టమంటే కుదరదు. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు మీ మీద ఏమైనా చర్య తీసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి? మీరే బాధ్యత వహించాలి. వాళ్ళు మీరు సరిగా చేస్తున్నారా అంటే కుదరదు. అట్లా మీకు ఒకే ఒక అవకాశం, ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు రిప్లై ఇవ్వాలి. అది వేరే చర్చ. కానీ ఇప్పుడు తాజా పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటేనండి, స్థిరాస్తికి రంగానికి సంబంధించి కొంతకాలం వరకు స్తబ్దత ఏర్పడే మాట వాస్తవం. మరి ఇక్కడ ఈ తెలంగాణలో ఏం లేదని చెప్తున్నారు రామిరెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ అంటే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ కను ఇక్కడికి తేడా ఏంటంటేనండి, నేను పర్లేదు 2 నిమిషాలు మాట్లాడండి సార్, పర్లేదు మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ అప్కమింగ్ కొత్త రాజధాని మాకు ఉన్న 13 జిల్లాల్లో కొంచెం మెట్రోపాలిటన్ కల్చర్ ఉన్న సిటీ ఉంది ఏదయ్యా అంటే ఒక్క విశాఖపట్నం ఒకటే. కరెక్ట్ అవును. ప్రతిమా ఎన్ని 2 టైరు 3 టైరు అవును, చిన్న సిటీస్ అవును. ఇక్కడ అంతా వ్యవసాయ ఆధారిత ఎక్కువగా ఉన్న ఇది. అదే చదువుల కోసం ఏదో సిటీకి వచ్చి అర్బన్ ఏరియాకి వచ్చి వాళ్ళు ఒక అపార్ట్మెంటో లేకపోతే ఒక ఇల్లు లేదా ఒక స్థలమో ఎన్నో సంవత్సరాలుగా కూడబెట్టుకున్న డబ్బులతోటి ఇది సేవ్ చేసుకుని కొనుక్కున్న మాట వాస్తవం. ఇక్కడ 100% ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఐటీ సెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళు ఓన్లీ 2% ఆఫ్ ది పీపులే ఉన్నారు ఈ రంగంలో. ఇక్కడ తెలంగాణ అంటే హైదరాబాద్ మెట్రో కలిసి ఉంటుంది. అది పర్వాలేదు, పోలిక అక్కర్లేదు. ఇప్పుడు నాకు కావాల్సింది, ఇప్పుడు అమరావతిలో చాలా మంది ల్యాండ్స్ కొన్నారు, ల్యాండ్స్ అమ్మారు, చాలా వ్యవహారం నడిచింది కదా. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ డబ్బు సంగతి ఏంటి? అక్కడ డబ్బు అది మాకన్నా మీరే కరెక్ట్ గా జారిపోతున్నారు. అట్లా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే వాళ్ళు రైతులు ఎవరన్నా అట్లా నష్టపోతుంటే వాళ్ళకి ఏదన్నా మీరు సలహా ఇచ్చి బాబు ఇట్లా చేయండి అని ఏమన్నా సలహా ఇవ్వగలుగుతారా? రియల్ ఎస్టేట్ ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంది? రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది అక్కడ? అంటే రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు కొంచెం స్తబ్దతగానే ఉంటుందండి. ఆ రైతులకు మాత్రం నేను ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు ఈ డబ్బులతోటి ఏదైనా సరే ఒక కన్వర్ట్ చేసుకుంటానికి ట్రై చేసేసి ఒక అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఇళ్లు కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పెట్టుకుంటే ఇది ఒక 5-6 నెలలు స్తబ్దత కొన్నా ఎక్కడికి పోదు అనేది మా ఉద్దేశం. కాదు సమస్య అది కాదు. నేను అడిగిన తోటి మీరు చెప్పేది ఇప్పుడు వాళ్ళ దగ్గర క్యాష్ బోర్డు లాకర్లోనో ఎక్కడో డబ్బు రూపంలో ఉంది. వాళ్ళంతా ఎట్లా మార్చుకోవాలనేది ఏమన్నా గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఇప్పుడు అప్పుడు ప్రభుత్వ పెద్దలు కూడా చాలా గొప్పగా చెప్పారు కదా, మీ కోట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ డబ్బుని ఎట్లా సేవ్ చేసుకోవాలి వాళ్ళు? ప్రభుత్వ పెద్దలు చెప్పారు, మీరు అన్నట్టు మీరు ఏమి చేయాల్సిన లేదు, మీరు బిజినెస్ చేసుకోవచ్చు, కోట్ల రూపాయలు వస్తున్నాయి మీకేమి ఇబ్బంది ఉండదని చెప్పిన మాట వాడుతున్నాయి. వాళ్ళు ఎలా చేసుకోవాలనేది మామూలుగా పత్రికాముఖంగా పెద్దలు ప్రభుత్వ పెద్దలు ఏదన్నా గవర్నమెంట్ సొల్యూషన్ అడగాలి. ఇప్పుడు మనం చెప్పే సొల్యూషన్ ఏమైనా ఉందనుకోండి అది యాంటీ అవుతుంది. తెలివిగా తప్పుకుంటున్నారు. నా బాధ ఏంటంటే పాపం రైతులు ఎక్కడ, రైతు అనేవాడు రైతే కదా, ఏదో భూమి అమ్ముకుంటే వచ్చినాయి. ఇప్పుడు అది నష్టపోకుండా కొంతమంది కొనుక్కున్నారంట, కొంతమంది అయినా కూడా మళ్ళీ అక్కడ కూడా రైతులే కదా ఉండేది. ప్రతి ఒక్కరికి. ఒక్క నిమిషం శివారెడ్డి గారు, ఒక్క నిమిషం శివారెడ్డి గారు లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం. వినోద్ గారు మజిలీపట్నం నుంచి పాపం ఇందాక ట్రై చేశారు, మళ్ళీ ఫోన్ చేసి. వినోద్ గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు మోడీ గారు చేసిన దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే దీనివల్ల పేద మధ్య తరగతి వాళ్ళు నడ్డి పెరగడం తప్ప బ్లాక్ మనీ బయటికి రాదు. ముందు ఇండియాలో ఉన్న వాళ్ళకి బ్లాక్ మనీకి దొంగ నోట్లకి ఒక ఐడియా ఇవ్వండి దయచేసి. ఏంటంటే దొంగ నోట్లు పోతాయండి దీనివల్ల, అది కూడా 1 సంవత్సరం వరకు. అంతేగాని ఆయన చేసిన ఈ మంచి పని, కొద్దో గొప్ప మంచి పని కూడా పేదలు ఈ రోజు హాస్పిటల్లో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, రూపాయి తినకుండా ఒక ల్యాండ్ అమ్ముకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఒక ఆర్టీఓ అధికారి ఇంట్లో ఊరిన సోదాలు జరిగిననుకుంటే లిక్విడ్ క్యాష్ 10 లక్షలు, కేజీ బంగారం, 2 కేజీలు వెండి, 4 అపార్ట్మెంట్లు, 10 ఎకరాల స్థలాలు అంటారు. అక్కడ బ్లాక్ మనీ ఎవడదండి? 10 లక్షలు అతను మార్చుకోలేడండి. అవును. ఇటువంటి చర్యలు చేసేసి వదిలేసి రాత్రి ఏదో అనౌన్స్మెంట్ చేసేసి అసలు దొంగ నోట్లు బయటకు వస్తాయండి. అక్కడ ఆపాలి కానీ చెప్పాలి కానీ ఇప్పుడు జనాల మీదకి వదిలేసి 120 కోట్ల మందిని బాధ పెడతారా?
జనం అంతా బ్రహ్మాండం అంటున్నారు మరి కాదా? జనం అంతా ఏంటంటే ఇది 2 రోజుల తర్వాత తెలుసుద్దండి దీని ఎఫెక్ట్. ఇప్పుడు సామాన్యుడు ఏంటంటే బాధపడతానే తిట్టుకుంటే ఇదేమో మనకి మంచి జరుగుద్దేమో అనుకుంటున్నాడు. బేసిస్ అంటే ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే, ఒకటి రిజిస్ట్రేషన్స్ రోజుకి ఆల్మోస్ట్ 1000-2000 జరిగేవి 150కే వచ్చేసినాయి. దాంతో స్టాంప్ డ్యూటీ ఒకటి తగ్గిపోయింది అన్నది ఒకటి. నెక్స్ట్ వ్యాట్ ఒకటి ఇంపార్టెంట్ గా, లైక్ సార్ చెప్పినట్టు ప్రతి వ్యాట్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే జనాల దగ్గర కొనడానికే డబ్బులు లేనప్పుడు మొత్తం అంతా వ్యాట్ కలెక్షన్లు తగ్గుతాయి అన్నది. మద్యం మీద కూడా అంటే అన్నిలేండి, ఇక సినిమా హాల్ దగ్గర నుంచి హోటల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా షార్ట్ టర్మ్ లో డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు రేపు 1st తారీఖు జీతాలు వచ్చేసరికి అన్ని 100 రూపాయల నోట్లు కనుక మార్కెట్ లో సర్క్యులేషన్ వస్తే మళ్ళీ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. వచ్చి అది అవుతానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తోంది. అంటే 20 రోజులకే కదా, అంటే 24వ తారీఖు వరకే ఈ లిమిట్ పెట్టారు. 24 తర్వాత దీన్ని ర్యాంప్ అప్ చేస్తాము, ఈ లిమిట్ ని మళ్ళీ పెంచుతామన్నారు. మేబీ 24 తర్వాత కానీ, ఎందుకంటే ఈ ప్రింటింగ్ అనేది ఓవర్ నైట్ గా జరిగింది కాదు. 6 నెలల నుంచి చాలా జరుగుతున్న ప్రక్రియ ఇది. సో మేబీ 24 తర్వాత కానీ మనము నిజంగా ఇది అంత మనీ సర్క్యులేషన్ లోకి వస్తుందా? 14 కోట్లు బయటికి వచ్చేసింది అంటే 14 కోట్లు మళ్ళీ రీప్లేస్ అవ్వాలి. 14 లక్షల కోట్లు అంత రీప్లేస్ అవ్వడానికి మన దగ్గర ఎంతవరకు నెట్వర్క్ ఉంది? లైక్ ఇప్పుడు రూరల్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ చర్చించి కదా కేంద్రం చేయాల్సింది. మరి ఎందుకు మోడీ గారు జింగోయిస్టిక్ అప్రోచా, లేకపోతే ఒక నల్లధనానికి కంప్లీట్ చేసేయాలనే ఒక కమిట్మెంట్? అంటే ఇది నల్లధనం అంటే ఇక 2 విషయాలండి సార్. ఒక ఐ థింక్ మేబీ 1 మినిట్ దాని గురించి చర్చిస్తే 2 రకాలు ఇది. లేకపోతే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లేకపోతే మన ఇంట్లో ఒక పెయింట్ వేద్దాం అనుకున్నామండి. పెయింట్ వేద్దామంటే వాడు ఎవరో కంపెనీ వాడిని పిలిచి పెయింట్ వేస్తారంటే వాడు ఒక బిల్ ఇస్తాడు, దాని మీద వ్యాట్ అంటాడు, సర్వీస్ ట్యాక్స్ అంటాడు. అది ఎందుకురా, నువ్వు మన పక్కనోడి దగ్గర ఒక డబ్బా ఇస్తే వాడు 1000 రూపాయలతోటి చేసి ఇచ్చేస్తాడు. అంటే ఏంటి, ఇది బ్లాక్ మనీకి సహకరిస్తుందా లేదా అంటే, మనము ఒక అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్ మనం చేసాం ఆటోమేటిక్ గా. ఇది ఒక ప్యారల్ గా నడుస్తున్న వ్యవస్థ. ఇదేంటి ఇన్ఫార్మల్ ఎకానమీ అని మనం అంటుంటాం. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు ఎవరి గురించి అయితే దీన్ని దృష్టి పెట్టి అసలు ఈ వచ్చింది అన్నది ఏంటంటే, ఇది సిస్టంలోంచి క్యాష్ని తీసేసి సపరేట్ గా ఎటువంటి ప్రొడక్టివ్ యూజ్ లేకుండా ఉన్నది, ప్లస్ సిస్టంలోంచి తీసేసి ఒక ఏమంటారు హిడెన్ అసెట్స్ ని క్రియేట్ చేసి వేస్ట్ గా ఇప్పుడు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూలీలకి వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు నేను అడిగింది అది కాదు. ఒక్క నిమిషం. ప్రసన్న కుమార్ గారు సూర్యాపేట నుంచి లైన్ లో ఉన్నారు. ప్రసన్న కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. కేసీఆర్ గారు, చాలా కాలం తర్వాత మీతో మాట్లాడడానికి అవకాశం దొరికిందండి. ఓకే, ధన్యవాదాలు. మాట్లాడండి, విషయం మాట్లాడండి సార్. విషయం ఏంటంటే సార్, మోడీ గారు తీసుకొచ్చిన దీన్ని మేము స్వాగతిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి కొన్ని న్యూస్ వచ్చిన ఫేస్బుక్ లో వాటిలో వచ్చిన దాన్ని బట్టి చూస్తే, అసలు ముందే గుజరాత్ లో ఉన్నటువంటి సంపన్నులైనటువంటి వ్యాపార వర్గాల వారికి, వారి పార్టీ వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వారికి ఈ విషయాలన్నీ 6 నెలల ముందు నుంచే తెలుసు. కాబట్టి వాళ్ళు బాగా బుట్ట సర్దుకున్నారు. కాబట్టి మీరు ఎంత అక్కడ అమరావతిలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి, అక్కడ ఉన్నట్టు డబ్బులు ఏందన్నా వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సర్దుకున్నారండి. అంతేనంటారా? అందరు బాగా సర్దేసుకున్నారు. ఇంకా ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి గుజరాత్ లో ఒక పత్రికలో ముందే వచ్చింది 500 రూపాయలు క్యాన్సల్ అవుతున్నాయని. మరి ఉత్తరప్రదేశ్ లో ఇంకొక పత్రికలో 2000 కొత్త నోట్ వస్తుందని కూడా ఆ పత్రికలో ఉందండి. కాబట్టి ఫేస్బుక్ లో అట్లయితే మీరు కూడా ఎందుకని మంచిది అని మోడీ గారు చేసి స్వాగతిస్తూనే అంటూనే ఇవన్నీ చెబుతున్నారా? నేను స్వాగతిస్తా, పర్లేదండి కొంచెం. కానీ చాలా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని బాగా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు? మరి వాళ్ళకి డబ్బులు అవసరం లేదా? వాళ్ళకి డబ్బులు అవసరం లేదా? మరి వాళ్ళు ఎందుకు రాజకీయ నాయకులు కానీ లేకుంటే మిగతా వాళ్ళు ఎందుకు బయట రావట్లేదు? వాళ్ళు ఎందుకు క్యూలో నిలబడట్లేదు? అట్లా కాదుగా, భయపడతారు కదా పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఇప్పుడు మాట్లాడితే లేనిపోయిన గొడవ మళ్ళీ మీరే అంటారు, ఓహో ఈ నల్లధనం అనుకూలంగా మాట్లాడుతున్నాడు అంటారు. మీరు అనుభవించండి. ఎవరికాళ్ళు రాహుల్ గాంధీ అన్నాడు కదా, ఇదంతా సామాన్యులకు ఇబ్బంది అని అన్నాడు. కనీసం సామాన్య కార్యకర్తలు కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా క్యూలో లేరండి. ఎవరు భయం వాళ్ళది. రాజకీయ పార్టీల్లో మరి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో మళ్ళీ ఇవన్నీ సమస్యలు ఉంటాయి కదా. విజయ్ కుమార్ గారు మరొకరు లైన్ లో ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. విజయ్ కుమార్ గారు ఏ ఊరండి? మచిలీపట్నం సార్. మాట్లాడండి సార్ ప్లీజ్. ఇప్పుడు మోడీ గారు ఇది చేసే ముందు ఒక ఐడియా అమలు చేస్తే బాగుండేది సార్. ఒక కనీసం 10 రోజుల ముందు ఇండియా మొత్తం అన్ని ఏటీఎంలు, అన్ని బ్యాంకుల ఏటీఎంలు, ప్రైవేట్ అన్ని బ్యాంకుల్లో కూడా 100 రూపాయల నోట్లు అందుబాటులో ఉంచి, అంటే 500 కానీ
1000 నోట్స్ పెట్టకుండా ఓన్లీ 100s అందుబాటులో వస్తే బాగుండేది సార్. అవును, కరెక్ట్. అప్పుడు ఏమయ్యేదంటే అంటే బ్యాంక్ మేనేజర్ వాళ్ళకు కూడా విషయం చెప్పనక్కర్లేదు, మీరు మాత్రం ఓన్లీ 100 నోట్స్ మాత్రమే అందుబాటులో ఉంచండి, ఒక 10 days వాట్ అని చెప్పి ముందే చెప్పుంటే అప్పుడు ఎవరు డ్రా చేసుకుని అందరి దగ్గర 100s ఉండేవి సార్. అవును, ఇప్పుడేమో అది లేదు. అప్పుడు సడన్ గా చేసేపాటికి అందరూ ఇబ్బంది పడుతున్నారు సార్. ఓకే, రైట్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు సార్ ఇండియా మొత్తం. ఏమంటారు? వాళ్ళ దగ్గర తెల్ల రేషన్ కార్డులా వాళ్ళ దగ్గర ఏం బ్లాక్ మనీ ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కదా ఈ యొక్క రూల్ మూలంగా. మొత్తంతో 150 మంది కోట్ల అందుకే వెసులుబాటు కల్పించుంటే బాగుండేది సార్. కరెక్ట్. అదే అందుకే నేను నవ్వుతా సరదాగా అంటుంటున్నారు కదా, ఆయన సర్జికల్ స్ట్రైక్ చేస్తాడంటే ఇట్లా ఇండియా భారతీయులందరి మీద చేస్తాడు అనుకోలేదని సరదాగా. ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఆయన ఉద్దేశాన్ని మనం తప్పుపడతాం. కానీ ఈ రకమైనటువంటి దాడి ఒక రకంగా ప్రజలందరినీ ఆందోళనకి ఇబ్బందులు గురి చేసేటట్టుగా ఉండబట్టి ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఎస్పెషల్ హైదరాబాద్ రెసిడెన్షియల్ రంగంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చెప్తారు. ఎందుకంటే దానికి రీజన్ కూడా ఏంటంటే చాలా ఆఫీస్ స్పేస్ కూడా హ్యూజ్ ఆఫీస్ ఖాళీ కాదు, డిమాండ్ ఉంది. చాలా కొత్త ఆఫీసెస్ చాలా వస్తున్నాయి. చెప్తే పాపం మీరేదో తగ్గిపోతాయంటే ఆయన తగ్గమంటున్నారు. లేదండి, ఐ థింక్ ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు హైటెక్ సిటీ గచ్చిబౌలి మేము ప్రొవైడ్ చేసే జాబ్స్ 3 లక్షల జాబ్స్ మేము ప్రొవైడ్ చేస్తే దాని వల్ల వచ్చిన డిమాండ్. అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకుంటే అక్కడ ఉన్న సప్లై లో కేవలం 30% మాత్రమే ఐటీ ఎంప్లాయీస్ కొంటున్నారు అక్కడ. అవును, మిగతా ట్రాన్సాక్షన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా బయట నుంచి వస్తున్న ట్రాన్సాక్షన్స్ అని మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హావ్ టోల్డ్ మీ దట్. ఓకే, సో బికాస్ ఆఫ్ దాట్ ఐ థింక్ వారందరూ కరెక్టే. ఆఫ్ కోర్స్ డిమాండ్ లాస్ట్ 5 years లో తక్కువ ఉంది, ఇప్పుడు డిమాండ్ పెరుగుతుందన్న వాస్తవమే. కానీ ఒక ఐటీ ఎంప్లాయీ అఫోర్డ్ చేయలేని ప్రైజెస్ ఉన్నప్పుడు, ఒక సాధారణ ఎంప్లాయీ మేనేజర్ ఒక కొనుక్కోలేని పరిస్థితి వచ్చినప్పుడు నేచురల్ గా ప్రైజెస్ అనేవి కిందికి పడాలండి. ఇన్ఫాక్ట్ గుర్గావ్లో మీరు చూసారో కోరిక, కానీ పడవని వారు చెబుతున్నారు. గుర్గావ్ has come down by 40% the apartments there. ఓకే, I expect to come down అండి. మీ కోరిక అది కాదని అంటలేదు, మీ కోరిక ఉండటంలో తప్పు లేదు. కానీ ఐటీ ఎంప్లాయీస్ అంత పేదలుగా ఉన్నారా అనేది మాకు సందేహం. ఐటీ ఎంప్లాయీస్ అంత అఫోర్డబిలిటీ లేకుండా ఉందా అనేది ఒక సందేహం. ఎనీహౌ, మీరు ఏ సిటీతో కంపేర్, సుమన్ రెడ్డి గారు, మీ కంపేర్ విత్ ఎనీ అదర్ సిటీ, హైదరాబాద్ ఇది చీపెస్ట్. అఫోర్డబిలిటీకి వచ్చేసరికి హైదరాబాద్ లో అఫోర్డబిలిటీ ఎక్కడ ఏ సిటీలో లేదు. తర్వాత ఒక్క నిమిషం అంటే మీరు ఇప్పుడు మీరు ఆ ప్రైస్ కూడా ఎందుకు ఉందంటే, ల్యాండ్ ప్రైసెస్ ఎక్కువ ఉండడం వల్ల అపార్ట్మెంట్ సెల్లింగ్ ప్రైస్ కూడా మార్జిన్స్ ఎక్కువ నేను కాదు ఇక్కడ, ప్రైస్ పెరగడం, ల్యాండ్ ప్రైస్ పెరగడం వల్ల. కానీ మీరు చెప్పినట్టు ఒక స్టేజ్ లో ఏమైందంటే, నేను ఇందాక కూడా మీకు చెప్పాను, భూముల ధరలు తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే అవుట్ సైడ్ సిటీలో. కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి ఒక లైన్ లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు, హలో. కృష్ణారెడ్డి గారు, కుమార్ గారు రాజమండ్రి, అరుణ్ కుమార్ గారు రాజమండ్రి, రాజ్కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ రాజ్కుమార్ గారు మాట్లాడండి ప్లీజ్. సార్ నా పేరు రాజ్కుమార్ అండి. గుడ్, మాట్లాడండి సార్. ఈ నిర్ణయం వల్ల మోదీ గారు తీసుకున్న నిర్ణయం నాలాంటి సామాన్యులకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఇబ్బందిగానే ఉందా? ఎట్లా? అవును సార్. ఎట్లా? చాలా. మేము ఉదయం నుంచి కూడా బ్యాంకుల దగ్గర పడిగాపులు కావాలని వస్తుంది సార్. ఆ మాత్రం త్యాగం చేయకపోతే మోడీ గారు నల్లధనాన్ని నిర్మూలన చేయదలుచుకున్నప్పుడు, నల్లధనం నిర్మూలన చేయాలనుకున్నప్పుడు ఆ మాత్రం త్యాగం చేసిపోతే ఎట్లా అంట? నల్లధనం అంటే పెద్దలను కొట్టాలి సార్, చిన్నవాళ్ళని కాదు సార్. మాలాంటి చిన్నవాళ్ళ మీద కాదు కదా సార్ ఆయన ప్రతాపం, పెద్దవాళ్ళ మీద చూపించాలండి. ఈ పాయింట్ బాగా చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. ఈ పాయింట్ ఏంటంటే మీరు అంటే ప్రాబ్లం ఏంటంటేనండి, ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి లేకుండా అయిపోయింది ప్రాబ్లం. అది మరి అన్యాయంగా మాట్లాడారు. ఆయన సామాన్యుడు మాట్లాడితే మీరు అదే పెద్ద ధనవంతుడు మాట్లాడితే మీరు అంటారా? అట్లాగా కాదు. ఇప్పుడు ఎవరు పేదవాళ్ళు ఎవరు ధనవంతులు అని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందాక అదే చెప్తుంది, నల్లధనము ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఓరియంటెడ్ గా ఏదో మనం చిన్న ఏదో ఎవరికో 10,000 ఇచ్చాము అది కాదు. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు క్యాష్ లో, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు క్యాష్ లో. అంటే మీరు ఎలా డిఫరెన్షియేట్ ఎలా చేయగలుగుతారు? ఈయన పాపం పొద్దు నుంచి పనులు మానుకుని బ్యాంకుల దగ్గర నిలబడాల్సి సఫర్ ఓకే. భాస్కర్ గారు నాయుడుపేట నుంచి. భాస్కర్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇండియా వాళ్ళందరికీ కూడా నమస్కారం సార్. మాట్లాడండి సార్. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎంత బాధపడుతున్నారో ప్రజలు సార్, చాలా బాధపడుతున్నారు. సంతోషపడలేదా సార్? సంతోషపడలేదా అంట నల్లధనం పోతుందని?
లేదు సార్ అది నల్లధనము కొందరికి అర్థమవుతుంది సార్, కొందరికి గ్రౌండ్ లెవెల్ లో సామాన్య ప్రజలకు అర్థం కూడా కావడం లేదు సార్. వాస్తవం సార్ ఇది. బాగా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు సార్? డబ్బు ఎక్కడ తీసుకోవడం లేదు, వీళ్ళ దగ్గర ఉండే డబ్బులు ఏం చేయాలో అర్థం కావడం లేదు వీళ్ళకి. అసలు మాకందరికి ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది సార్. ఏంటి సార్ ఇప్పుడు రద్దు చేశారు సార్, అది ఎందుకు రద్దు చేశారు, అది ఏమో ఎవరి కోసమో అది మనకు తెలీదు. ఓకే, కానీ అప్పటికప్పుడే వెంటనే ఈ 100 రూపాయలు అవి రద్దు చేస్తున్నారని వాళ్ళకి ఐడియా ఉంది కదా సార్. అటువంటిప్పుడు సామాన్య ప్రజలకి ఈ 100 రూపాయలు అన్ని అందుబాటులో తెచ్చేయాలి కదా సార్, పొద్దున కల్లాను నైట్ కాకపోయినా. ఎవరో మొన్న ఇవాళ ఎక్కడో పేపర్లో రాశారు, ములాయం సింగ్ యాదవ్ ను మాయావతిని దెబ్బ కొట్టడం కోసం ఈ పని చేశారంట యూపీ ఎలక్షన్ చేసి దానికి మొత్తం ఈ సామాన్య జనం అంతా ఎవరు ములాయం సింగ్ యాదవ్ అంటే ఎవరికి తెలుస్తారు ఇక్కడ? అవును, అంటే వాళ్ళ ఎలక్షన్ లో ఎదుర్కొంటారు ఉండేటోళ్ళకి సార్. ఓకే, సో మీకు నచ్చలేదు ఈ పరిస్థితి? 100 భాగాలు మాకు నచ్చలేదు సార్, వాస్తవం సార్. ఓకే, కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి లైన్ లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడు సార్. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడు సార్. యాక్చువల్లీ చిన్న కథ ఏం లేదు సార్. మా నాన్న బాగా తాగుడుపోతు. సో నాకు 1 ఎకరా పొలం ఉండింది. ఓకే, చెప్తున్నారా మీ పరిస్థితి చెప్తున్నారా? నమ్మేశాడు. ఓన్లీ తాగుడికే పొలాన్ని నమ్మేశాడు సార్. ఓకే, తర్వాత నన్ను 10th క్లాస్ వరకే చదివించాడు. ఆ తర్వాత నేనేం చేసేది, అతను చదవాలంటే డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చేది. అప్పుడు స్కాలర్షిప్ మన ఓసీలకు లేదన్నమాట. అవును. అప్పుడు నేను ఒక వెల్డింగ్ వర్క్ లో పనిచేస్తున్నాను సార్. ఒక 2 years నుంచి సొంతంగా ఇప్పుడే ఒక పెట్టుకున్నాను వెల్డింగ్ వర్క్ ఓన్లీ. అవును, వెల్డింగ్ వర్క్ పెట్టుకుని 10 రూపాయలు ఇట్లు చంపి ఒక 3 లక్షలు దగ్గర వేసుకున్నాను సార్. నేను ఇప్పటికి ఒక 2 సంవత్సరాల నుంచి వెల్డింగ్ వర్క్ చేసుకుంటూ కష్టపడి. గుడ్. ఈ వెల్డింగ్ వర్క్ చేసేటప్పుడు నాకు బ్యాంక్ నుంచి ఏమైనా సహాయం కోసం, ఆర్థిక సహాయం కోసం నేను అడిగితే నాకు మీకు స్థలం ఉంటే చెప్పమ్మా చూపిస్తా ఉన్నారు. నాకు స్థలం లేదు, ఏమీ లేదు. అంటే ఉన్నది నాన్న అమ్మేశాడు. ఇప్పుడు నా దగ్గర 3 లక్షలు ఉంది సార్. 3 లక్షలు నేను మార్చుకోవాలంటే కనీసం 200% ట్యాక్స్ కట్టదు. మీరు వెళ్ళి శుభ్రంగా బ్యాంకులో వేసేయండి, మీ దూరికి ఎవరు రారు. బహుశా నేను అనుకోవటం 3 లక్షలు 5 లక్షలకు పెద్ద పట్టించుకోరు. మీరేం అధైర్యపడమాకండి. అది మా సార్ పెద్ద పట్టించుకుంటే మా విషయంలో 2,50,000 అంటే చాలా పెద్ద అమౌంట్ సార్. ఎందుకంటే మేము వెల్డింగ్ వర్క్ చేసి అయినా కూడా ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఇంత అనవసరంగా ఇన్ని కోట్ల మందిని ఇంత ఇబ్బంది పెట్టాలా అన్నదే ప్రశ్న వస్తా ఉంది. బట్ మీరు ధైర్యంగా ఉండొచ్చు, మీకేం ఇబ్బంది లేదని కూడా చెబుతున్నారు ఇక్కడ పెద్దలు. మీకు అర్థమైందా కృష్ణారెడ్డి గారు? బ్యాంకుకి వెళ్ళాను సార్. బ్యాంకుకి 200% అమౌంట్ కట్ చేసుకుంటామమ్మా. రాంగ్ అండి, అది వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు. మీ పైసల నుంచి కట్ చేసుకునే అధికారం ఎవరికి లేదు. మీరు నిశ్చింతగా మీరు ఆ అకౌంట్ లో పైసలు వేసుకోవచ్చు. ఓకేనా? విషయం ఏంటంటే నా మీద మా ఇంట్లో ఫ్యామిలీ ఆధారపడి ఉంది. అవునవును, రాంగ్ ఇన్ఫర్మేషన్. టెన్షన్ పడద్దు. గవర్నమెంట్ ఉద్దేశం కూడా అట్లా మనబోటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని కూడా వాళ్ళకి ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు. మనం అది కూడా ఆలోచించాలి. కాకపోతే వాళ్ళు చేసిన తీరులో కొంచెం ఇబ్బంది వచ్చి ఉండొచ్చు. కానీ అందువల్ల మీరేమి టెన్షన్ పడద్దు. శుభ్రంగా మీ 3 లక్షలు హైదరాబాద్ లో 3 కోట్లు 30 కోట్లు ఉన్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద సలహాలు ఇస్తున్నారు ఎట్లా చేసుకోవాలో. మీరు 3 లక్షలకు బాధపడుతున్నారేంటి? ఏం వరియమాకండి, శుభ్రంగా పడేసేయండి, దాంట్లో వేసేసుకోండి. త్రినాథ్ గారు విశాఖపట్నం జిల్లాలో ఉన్నారు. త్రినాథ్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మాట్లాడండి ప్లీజ్. నమస్కారం సార్. మోడీ గారు తీసుకున్న నిర్ణయం కొంతవరకు మంచిదే అనిపించినా సరే సార్. అవును, ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల కిందట మోడీ గారికి 500 రూపాయల నోటు 1000 రూపాయల నోటు రద్దు చేయమని పంపించారు సార్. అదే లెటర్ పెట్టారు మోడీ గారికి. ఇదేంటంటే పెద్ద పెద్ద నాయకులకి తెలియకుండా జరిగితే పర్వాలేదు సార్, సామాన్య మానవులకు కూడా మేలు జరుగుతుంది సార్. కానీ బడా నాయకులకి, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ముందే నాయకులు రాజకీయంగా లీక్ అయినట్టయితే ఇది మళ్ళీ మామూలుగా ఉంటుంది సార్. దీనివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. అంటే వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళందరూ జాగ్రత్త పడి ఉంటారని మీ అనుమానం, అంతే కదా? 100% సార్. రాజకీయంగా చూస్తే అంత 100% మా అనుమానం అది నిజమే అవుతుంది సార్. అవును. అయితే అట్లా అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారు అసలు వద్దన్నారు, మరి అయినా కూడా వస్తున్నాయి కదా. బహుశా మరి ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండి ఎందుకని మంది మనకు కూడా దీంట్లో క్రెడిట్ వస్తుంది అని ఒక ఉత్తరం రాశారా, లేకపోతే నిజంగానే ఆయన తెలియకుండానే రాశారో మనం చెప్పజాలం. కానీ బట్ మరి ఆయన చెప్పినట్టు కూడా జరగట్లేదు కదా. ఇప్పుడు మొత్తం అన్ని రద్దు చేస్తున్నారు, మళ్ళీ అన్ని పెడుతున్నారు కదా. పైగా 2000 నోటు కూడా పెడుతున్నాడు కదా ఆయన. కరెక్టే సార్. ఇప్పుడు 100 రూపాయల నోట్లో 50 రూపాయల నోట్లు ఇస్తున్నారంటే సరిపోదు. ఇప్పుడు మళ్ళీ 500 రూపాయల నోట్లు 2000 రూపాయలు దేనికి చేస్తున్నారు సార్? మళ్ళీ 1000 కూడా ఇస్తారంట. ఇప్పుడు మళ్ళీ 2000 రూపాయలు 500 రూపాయలు మళ్ళీ యథావిధిగా తీసుకొస్తున్నారు కదా. మరి అలాగే ఇబ్బంది పడుతున్నారు 2 రోజులు. కాకపోతే ఇంకొక వారం రోజులు ఇబ్బంది పడతారు. మరి పూర్తిగా దాన్ని నిర్మూలించే అవసరం ఈ మూవ్మెంట్ లోనే ఉంది కదా. ఎట్లా ఉంది ఎకానమీ మీకు అక్కడ? షాపుల్లో బిజినెస్ ఎట్లా నడుస్తా ఉన్నాయి? ఇతరత్ర ఇబ్బందులు ఎట్లా వస్తున్నాయి?
సారు బిజినెస్ అయితే మటుకు అసలు చాలా ఇబ్బంది సార్ మాకు. మొత్తం బిజినెస్ మేము చేసేది మాది కన్స్ట్రక్షన్ అండి. ఓకే. ఇప్పుడు రోజువారీ కూలీలకి ఇచ్చే డబ్బులు వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్. ఎక్కడ 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు ఇవన్నీ తెచ్చి ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంది వాళ్ళకి. కరెక్ట్. పని అంతా ఆగిపోతుంది. ఇప్పుడేమో మేము బయట బోల్డ్ అప్పులు చేసి బ్లాక్ కొద్ది అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్లకి 2 రూపాయలకి 3 రూపాయలు ఇంట్రెస్ట్లు తీసుకొని మేము బ్యాంకులలో వేసుకొని ఈ అమౌంట్లు పెట్టుబడులు పెట్టి తెస్తే రేపు మళ్ళీ వైట్ మనీ తెచ్చి వాళ్ళకి ఎలా సెటిల్ చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. కరెక్ట్. దీని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. మరి గవర్నమెంట్ వారు ఇవన్నీ ఆలోచించకుండా సార్ ఇది గవర్నమెంట్ మోసం చేస్తున్నారంటే అది అంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చండి. కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అలా గవర్నమెంట్ మోసం చేసే పరిస్థితి లేదు సార్. రియల్ ఎస్టేట్ వర్క్ అయితే ఇప్పుడు 30 లక్షలు వాళ్ళు ఎట్టుకుంటే అక్కడ 10 లక్షలే గవర్నమెంట్ వాల్యూ చూపించి చేస్తున్నారు. కానీ దాన్ని నిర్మూలించాలన్నా సరే ఒక ఆప్షన్ ఉంది సార్ గవర్నమెంట్ కి. ఏదైతే ఇప్పుడు 7.5 వాళ్ళు వసూలు చేస్తున్నారో గవర్నమెంట్ దాన్ని పర్సెంటేజ్ తగ్గించి ఏదైతే వైట్ మనీ 30 లక్షలు ఎట్టుకుంటున్నారో దానికి కొంత తగ్గించి చేసి ఉంటే బాగుండేది సార్ గవర్నమెంట్. కరెక్ట్. మా బొడ్రాళ్ళం కూడా అట్లాగే అనుకోండి. అప్పుడైతే మొత్తం ఇప్పుడు ఇంత డబ్బు నోట్లు రద్దు చేస్తున్నాం కాబట్టి ఇంత ట్యాక్స్ వేస్తామని చెప్పి తగ్గించి వైట్ మనీ అంతే చేసుకుంటే కొంతవరకు మెరుగవుతుంది సార్. అంతేగాని ఇట్లా గవర్నమెంట్ సడన్ గా నిర్ణయం తీసుకొని ప్రజల ఎత్తు మీద బండరాయి ఎట్టుకుంటున్నట్టు ఇట్లా చేస్తే ఇప్పుడు పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకున్న అందరి పరిస్థితి ఏంటి సార్? గవర్నమెంట్ కూడా పొందాల్సిన సార్ ఇది. మరి ఆయన జపాన్ వెళ్ళాడు. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చేదాకా ఎవరు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. రైట్. మురళీధర్ గారు మీరు ఫైనల్ గా చెప్పండి, ఏమిటి బంగారం కానీ ఇతరత్ర కానీ ఇప్పుడు ఏంటి మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రజలకు సలహా ఇచ్చేది ఏంటంటే ఈ పరిస్థితులలో ఎక్కువ డబ్బు ఇచ్చి కొనడము అనవసరము. కొనేటోడు నల్ల మూర్ఖుడు, అమ్మినోడు తెల్ల మూర్ఖుడు. అంతేనా? ఆ తెల్ల మూర్ఖుడు ఆ డబ్బు తీసుకొని ఏం చేయాలి అంటే మీకేదో ఏర్పాట్లు ఉంటాయంట కదా. ఏమండి మీకేదో ఏర్పాట్లు ఉంటాయంట కదా. ఏముంటాయండి? ఎక్కడ ఏర్పాట్లు మరి కొంతమంది నాకు తెలిసి రాణిగంజ్ లో అక్కడ 10% కమిషన్ కానీ తీసుకుంటున్నారండి. ఎట్లా తీసుకుంటున్నారు అంటే ఇవన్నీ కొంతమంది ఐటీ రిటర్న్స్ లో వాళ్ళకు క్యాష్ ఇన్ హ్యాండ్ ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఉండదు గవర్నమెంట్ చెప్తున్నదండి. బట్ వాట్ ఈస్ ఎక్స్టెంట్ అండి? అది ఈస్ ఓన్లీ నామినల్. వాళ్ళు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాబు అంటే వాడు 20% ఇస్తే వాడు ఎంత చేస్తారు? 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు కోట్లలో చేయలేడు కదా. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ కామన్ పీపుల్? దానికి ఉపయోగం ఏముంది? ఏదేమైనా నల్లధనం రద్దు చేయాలన్నా లేకుండా చేయాలన్నా మోడీ గారి సత్సంకల్పాన్ని మనం తప్పు పట్టజాలము, దాన్ని సమర్థిస్తాం. కానీ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే అది భారతదేశంలో ఉన్న 90% మంది మీద ఎఫెక్ట్ పడే విధంగా అందరూ రోడ్లెక్కే పరిస్థితి క్రియేట్ చేయడం మాత్రం ఇది ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయాన్ని మరి కేంద్రంలో ఉన్న పెద్దలు వాళ్ళంతా గమనించి దీనికి ఏదైనా పరిష్కారం చూడకపోతే వాళ్ళకి భవిష్యత్తులో ఇప్పుడేదో పొగుడుతున్నట్టు కనపడుతుంది, కానీ తర్వాత ఇదంతా రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉందేమో అనిపిస్తుంది. ఏదైనా మన రామిరెడ్డి గారు, ప్రకాష్ గారు, మురళీధర్ గారు, ధనంజయ్ గారు, అలాగే పలువురు మాట్లాడారు, శివారెడ్డి గారు, ఇట్లా ఇంకా చాలా మంది మాట్లాడారు. ఈ 2000 1000 ఇచ్చేది బంద్ చేసేసి 100 రూపాయల నోట్లు బయట పెట్టారు. కొంత బెటర్ అవుతుంది, కొంతగా మొత్తం బెటర్ అయిపోతుంది. నష్టం వస్తుందని చెప్తే ఎకానమీ మీద ఎంత ప్రభావం పడుతుంది అనేది అర్థమవుతా ఉంది. ఈ దేశవ్యాప్తంగా ఉండే ఎకానమీని కూడా దృష్టిలో ఉంచుకుని వాళ్ళంతా గొప్ప వాళ్ళు మేధావులే, కానీ మరి ఇట్లాంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు చేస్తే బాగుండేది. ఇది నేటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.